హాయ్ దిస్ ఈజ్ హోస్ట్ మనోహర్ రాయల్. వెల్కమ్ టు మన స్టార్స్. ఈరోజు మనతో ఉన్న స్టార్ ఎవరంటే బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ అభయ్ నవీన్. యాక్టర్గా, డైరెక్టర్గా మన అందరికీ తెలుసు. డైరెక్టర్గా కూడా కొత్త సినిమా రాబోతుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 8 అతని కంటెస్టెంట్గా వెళ్ళడం తనకి ఎలా అనిపిస్తుంది ఏంటో తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ నవీన్. హలో అన్న, నమస్తే. హాయ్ బ్రో. ఎలా అనిపిస్తుంది సీజన్ 8కి వెళ్తున్నారు? నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఓకే. ఎందుకంటే నేను వెళ్తున్నా అని తెలిసినప్పటి నుంచి నా చుట్టుపక్కల ఉన్న జనాలందరి నుంచి ఒక వైబ్ వస్తుంది. ఆ వైబ్ అది ఎట్లుందంటే, ఓహో ఇంతమంది బిగ్ బాస్ గురించి వెయిట్ చేస్తున్నారు, వెళ్తున్నామంటేనే నాకు ఏదో ఒక స్టెప్ ముందుకెళ్ళినంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ. సో చాలా మంచి ఆపర్చునిటీ, దీన్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నా. కొత్తగా ఏమైనా అనిపిస్తుందా? అంటే ఒకప్పుడు బిఫోర్ ఒక 2-3 డేస్ 10 డేస్ బ్యాక్ అబ్బాయికి, ఇప్పుడు అబ్బాయికి చాలా కొత్తగా అనిపిస్తుంది. చాలా మంది అంటే అంటే ఓహో ఇంతమంది నా గురించి వెయిట్ చేస్తున్నారు, నేను ఒక మంచి మంచి ప్లాట్ఫామ్కి వెళ్ళాలని, లేదంటే ఇంకొంచెం నా సక్సెస్ గట్టిగా రావాలని ఇంతమంది వెయిట్ చేస్తున్నారని ఈ 10 డేస్లోనే తెలిసింది నాకు. ఎంతమంది ఫోన్ చేసి విష్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, అరే మంచి డెసిషన్ తీసుకున్నావు, ఇది హెల్ప్ అవ్వాలి నీకు, ఇట్లా అందరు ఇట్లా మాట్లాడుతూ ఉంటే. అండ్ ఈ 10 డేస్లో అంత బిజీ నేను ఎప్పుడు లేను. అంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అది. అంటే ఎప్పుడు రాని ఫోన్ కాల్స్ కూడా బయట నుంచి చాలా వచ్చినాయి అన్న. ఎవరెవరో ఫోన్ చేసినారు, చూసిన వాళ్ళు ఇన్స్టాలో మెసేజ్ చేయడము, నా ఫోన్ నెంబర్ లేని వాళ్ళు ఫేస్బుక్లో మెసేజ్ చేయడము. సో వీలైనంత మందికి రిప్లై ఇస్తా ఉన్నా, ఎందుకంటే వాళ్ళు టైం తీసుకొని మన గురించి మెసేజ్ చేసినప్పుడు మనం రిప్లై ఇవ్వాలని చాలామందికి ఇస్తా ఉన్నా. బట్ ఆ బిజీ అనేది చాలా మంచిగా నచ్చుతుంది నాకు. అంటే పెళ్లి చూపులు హిట్ తర్వాత అప్పుడు చాలా కాల్స్ వచ్చిండే హిట్ అవును, అమ్మో. తర్వాత ఇప్పుడు అని చెప్పొచ్చా 8కి వెళ్తున్నాడు? అవును 100%. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పుడు ఫాలో అవుతున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మంది అప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యారు, ఇప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యారు, టు బి హానెస్ట్. మళ్ళీ రేపు నైట్ నాగార్జున గారు మిమ్మల్ని స్టేజ్ మీద పిలవడం, మీ ప్రోమోలు కానీ ఊహించుకుంటుంటే ఎలా అనిపిస్తుంటది? అంటే కొంచెం థ్రిల్లింగ్ ఉందన్న నాకు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన నేను నా గురించి ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కానీ, నా గురించి తెలిసిన వాళ్ళు కానీ, టు సమ్ ఎక్స్టెంట్ జనాలకు నేను ఏందనేది తెలుసు, కొంత రీచ్ అవుతుంది. ఇప్పుడు టీవీ ఆడియన్స్కి కూడా అసలు నేను ఎవడు, నా బ్యాక్ స్టోరీ ఏంది అనేది మొత్తం తెలిసినప్పుడు జనాలకు ఒక మైండ్ సెట్ వస్తుంది. ఇప్పుడు కూడా ఎట్లా అంటే, నన్ను చాలామంది కొందరు క్యారెక్టర్స్తో గుర్తుపడతారన్న. ఇప్పుడు పెళ్లి చూపులు అని కొందరు, యూకలిప్టస్ అని కొందరు, నాకు పేరు తెలియదు కానీ నా మొహం చూసి అరే ఈయన కదా, అరే మనోడు ఆ సినిమాలో వేసి ఉండి, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళందరికీ మొత్తం నా బయోగ్రఫీ తెలిసిపోతాను, నేను ఎట్లా స్టార్ట్ చేసిన, నా కెరియర్ ఏంది అనేది. సో డెఫినెట్గా ఒక రకంగా నాకు పాజిటివ్. సో నేను అది చాలా ఎగ్జైటెడ్ ఉన్నా. ఏంటంటే సో ఇప్పుడు ఇంకెక్కువ మంది జనాలకు నేను తెలియబోతున్నా అన్న ఒక హ్యాపీనెస్ నాకు చాలా ఉంది. ఇంకోటి ఆ స్టేజ్ మీద డెఫినెట్గా నర్వస్ ఉంటుందేమో, మనం ఎన్ని సినిమాలు చేసినా కూడా అట్లాంటి స్టేజ్ మీద మనం వెళ్ళి మైక్ కొట్టుకొని, లేకపోతే ఆయన నాగార్జున గారు లాంటి హోస్ట్ పక్కన నిల్చుంటే ఇవన్నీ వేసుకుంటుంటారా వ్యూ మీరు? అంటే ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చే ముందు కానీ, మీరు నైట్ పడుకునేటప్పుడు కానీ, మన ప్రోమో ఒకటి ప్లే అవుద్ది, నాగార్జున గారు స్టేజ్ మీద పిలుస్తారు, ఈ 2 days నుంచి నాకు ఎస్పెషల్లీ నాకు అదే తిరుగుతుంది మైండ్లో. అంటే కొంచెం లిటరలీ ఈ 2 days నుంచి కొంచెం నర్వస్ ఉన్నా. నేను అన్ని రోజులు చాలా లైట్ తీసుకున్నాయే, వెళ్ళి మనం మనకు నచ్చినట్టు ఉందాం, ఇప్పుడు కూడా అదే మైండ్ సెట్తో ఉన్నా. కానీ టక్కన సడన్గా నాకు అది ఆలోచించింది అనుకో, లోపలికి వెళ్ళినాక ఎట్లుండొచ్చు, స్టేజ్ మీద ఎట్లుండొచ్చు, జనాలు ఎట్లా చూస్తారు, ఏమవుతుండొచ్చు, ఇది క్యూరియాసిటీతో పాటు చిన్న నర్వస్నెస్ కూడా వస్తుంది. మళ్ళీ ఇంకోటి అంటే కొత్తగా నటిస్తున్నా కూడా దొరికిపోతాం కదా కెమెరాలో, ఈజీగా దొరికిపోతామన్నా. మనం 105 రోజులు నటించడం ఎవడి వల్ల కాదు. సో మనం గట్టిగా మాడితే మనం ఎట్లుంటామో అట్లా హానెస్ట్గా ఉండడం చాలా ఉత్తమం. దాదాపుగా 21 కంటెస్టెంట్లు ఉంటారు. అవును. ఇంతమందిలో అబ్బాయి గేమ్ సస్టైన్ అవుతాడా? అంటే గేమ్ అవ్వచ్చు, టాస్క్లు అవ్వచ్చు. అంటే నేను గివప్ అయితే ఇయ్యానన్న. ఎందుకంటే 10-11 years అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. ఈ 10-11 years నుంచి కూడా నేను ఎప్పుడు గివప్ చేయలే. అప్పుడు నేను చాలా స్పేసెస్లో డౌన్ అయిపోయినా, అయినా నేను గివప్ చేయలేదు. సో 11 years సర్వైవ్ అయిన 105 days ఎందుకు గాను అనేది నాకు నేను పెట్టుకున్న ఒక గోల్. డిఫరెంట్ మైండ్ సెట్ వాళ్ళు వస్తూ ఉంటారు కదా. అవునన్నా, అవును. అంటే మనకు కూడా దొరుకుతారు కదా అన్న, బయట కూడా మనకు కూడా దొరుకుతారు. ఆబ్వియస్లీ ఇన్ని ఇయర్స్లో అందరు మనకు నచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. కాకపోతే ఒకటి ఏంటంటే కెమెరాస్ ఉంటాయి. బట్ అందుకే నేనేమనుకున్నా, చలో మనం మన లెక్క ఉందాం. ఏ కెమెరా, ఇప్పుడు కెమెరా చూస్తాన భయం నాకైతే లేదు, ఎందుకంటే నేను బయట ఎట్లుంటాను, లోపల ఎట్లుంటా. కాకపోతే కొంచెం ఫ్లోలో కొన్ని బూతులు మాట్లాడుతూ ఉంటాం అప్పుడప్పుడు బయట మాట్లాడినప్పుడు. బట్ ఆబ్వియస్లీ పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి కంట్రోల్ చేసుకుంటాం 100%. అదేంటంటే కోపంలో వచ్చేటి కావచ్చు, మజాకులు, అంటే మన డే టు డే లైఫ్లో మనం మాట్లాడే అవి ఒకటి నాకు కొంచెం ఫియర్ ఫ్యాక్టర్ తప్ప, కానీ అంతకుమించి
మన క్యారెక్టర్ గురించి ఏమనుకుంటారు అవి ఏం మైండ్ సెట్లో లేవు నాకు. జనాలు ఏదనుకుంటే వాళ్ళు ఏం అనాలనుకుంటే అదే అనుకుంటారు. ఓకే. ఎందుకంటే నేను ఎంత చేసినా బయట ఏం చూపిస్తారో కూడా నాకు తెలియదు. ఓకే. సో అదొక్కటి తప్ప నాకు వేరే ఏ ఫాలో టెన్షన్ అవుతుంటారు లేదు. మీరు సీజన్ 6, 7, 8 అవుతాను అన్నీ చూస్తాను. అవును. మీ చూస్- ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే బిఫోర్ 6 అవ్వచ్చు 7 రీసెంట్గా వచ్చిన 7లో? శివాజీ గారు అండ్ యావర్ చాలా బాగా ఆడిండు. ఐ మీన్ ఈవెన్ పల్లవి ప్రశాంత్ కూడా మంచిగా ఆడిండు. ఓకే. బట్ నాకు పల్లవి ప్రశాంత్ కంటే ఇంకా వాళ్ళిద్దరు ఇంకా చాలా మచ్ బెటర్గా ఆడారు అనిపించింది. అంటే శివాజీ గారు లాగా శివాజీ గారు ఏంటంటే ఎటు చెడ్డ అవ్వకుండా అంటే ఆయన యాక్చువల్గా ఇంట్లో ఉండడం ఆయన నచ్చడానికి మెయిన్ రీజన్ అదే. అంటే మన ఇంట్లో ఒక పెద్ద మనిషిలాగా ఉండిపోయింది అట్లా. సో పల్లవి ప్రశాంత్ గేమ్ ఎంత అన్నా యావర్ ఎంత గేమ్ అన్నా ఇప్పుడు ఆబ్వియస్లీ పెద్దలకు ఒక రెస్పెక్ట్ ఇస్తాం కదా. మేబీ అది కూడా ఒక ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు అందరికంటే ఆయన ఎక్కువ నచ్చడానికి. సో ఆయన భలే రోల్ ప్లే చేసిండు అది ఇట్లా పెద్దన్నలాగా ఇంట్లో. ఇప్పుడు వెళ్తున్న కంటెస్టెంట్లు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారు మీకు ఇప్పుడు వచ్చే? ఒక ఇద్దరు ముగ్గురు తెలుసన్న. అంటే ఒకరైతే నాకు కెరీర్ స్టార్టింగ్ లో ఫ్రెండ్ ఒక అమ్మాయి, అండ్ ఇంకో ఇద్దరు ముగ్గురు పరిచయం ఉంది అంతే ఇట్లా. సో బట్ ఇక మనకు అంటే వాళ్ళు వస్తారని నాకు ఈరోజు తెలిసింది, మరి నేను వస్తున్నాను వాళ్ళకి తెలుసోలేదు తెలియదు. కానీ నేనైతే మాట్లాడలేదు ఎవరితోటి. బిగ్ బాస్కి బయట మాట్లాడుకొని వెళ్తారు, ఇలా ఆడాలి ఇలా ఆడాలి, హోటల్లో పెడతారు ఇలా ఆడాలి, ఇవన్నీ అనుకుని వెళ్తారని కొన్ని టాక్స్ వస్తున్నాయి. దానికి మీరు ఏమంటారు? యాక్చువల్గా ఆ టాక్స్ వస్తున్నందుకే అనుకుంటా ఈ సీజన్లో అసలు ఫైనల్ కంటెస్టెంట్ ఎవరైనా ఇప్పటిదాకా ఎవరికి చెప్పలే. ఓకే. ఇప్పుడు నాకు నేను కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నా అంటే నేను సైన్ చేసిన అగ్రిమెంట్ కాబట్టి. అట్లా మిగతావన్నీ పేర్లే తెలుస్తున్నాయి అన్న. హానెస్ట్లీ నేను ఎవరికి ఫోన్ చేసి మాట్లాడలే. ఒక ఇద్దరు ముగ్గురు నా ఫ్రెండ్ సర్కిల్ వీడు వెళ్తున్నాను తెలిసి డైరెక్ట్ ఫోన్ చేసిన. లేదన్నా ఎవరు చెప్పారు, నేను చెప్పానా నీకు వస్తే నేను ఎందుకు చెప్పాను అన్న. ఇప్పుడు ఎవరు చెప్పడం లేదు, ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు. సో ఇంకా స్టేజ్ మీద చూసుకుంటారు, వాళ్ళు కనబడితే అడుగుతా అదే నువ్వు ఫోన్ చేస్తే రాలేదన్నో అని చెప్పి అడుగుతా ఖచ్చితంగా. మొత్తం కమలాసన్స్ అక్కడ అంత మామూలు కాదు అసలు. కానీ ఇంట్లో మీ వైఫ్ కానీ ఎలా ఏ విధంగా సపోర్ట్ ఉండేది? రోజు ఇంట్లో 9 అవుతే 10 అవుతే ఇంట్లో అవునన్నా భార్యతో స్పెండ్ చేసే టైం కానీ ఇన్ని రోజులు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఈ ఇంట్లో నుంచి ఆ ఇంటికి వెళ్ళిపోతున్నారు కాబట్టి. అవునన్నా కొంచెం అదొకటి ఫ్యాక్టర్ 100% ఉంటుంది. ఎందుకనంటే ఎండ్ ఆఫ్ ద డే బయట మనం ఎంత మందితో తిరిగినా ఇంటికి వచ్చి మన ఫ్యామిలీతో ఉండి మన ఫ్యామిలీతో మాట్లాడి పడుకుంటాం. అదొక తెలియని హ్యాపీనెస్ ఇస్తుంది మనకు. ఇప్పుడు ఆ స్పేస్ కూడా మనకు ఉండదు ఫ్యామిలీతో గడిపేది. ఇక ఏమున్నా వాళ్ళని ఊహించుకొని కెమెరాకి మాట్లాడడమే అంతే. ఏ విధంగా సపోర్ట్ ఉండదు మీ వైఫ్తో? నా వైఫ్ ఫుల్ సపోర్ట్ అన్న నాకు. ఐ మీన్ బిగ్ బాస్ 8కి అయితే ఆమె వెరీ ఎక్సైటెడ్. ఎందుకనంటే తనకు ఆ షో చాలా ఇష్టం. నేను జస్ట్ చూస్తా, తను ఎట్లా చూస్తా అంటే చాలా పిచ్చి పట్టినట్టు చూస్తుంది. షో చూస్తుంది, ట్రోల్స్ చూస్తుంది, అన్నీ చూస్తుంది, దాని గురించి మాట్లాడుతుంది, అనాలిసిస్ చేసుకుంటుంది, ఇట్లా అట్లా క్యూరియస్ చాలా అది ఉంటుంది. ఇప్పుడు నాకు ఇట్లా ఆఫర్ వచ్చింది అనగానే ఇలా బయలుకి వెళ్ళి అని ఫుల్ పుష్ చేసింది నన్ను. ఇంత పుష్ చేసింది, మొత్తం అగ్రిమెంట్ అంతా అయిపోయి ఇంకా 2 days నుంచి లగేజ్ ప్యాక్ చేసుకుంటా ఉంటే ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది. టెన్షన్ కాదు, భయం స్టార్ట్ అయింది. అంటే మిస్ అయితేనేమో 3 months ఎట్లుండాలా ఈ మైండ్ సెట్కి వచ్చింది. కానీ ఇంకా ఆబ్వియస్లీ సెట్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే అట్లీస్ట్ రోజుకో గంట సేపు అన్న చూస్తారు కదా నన్ను, వాళ్ళకి నన్ను చూసే ఆప్షన్ ఉంటుంది. కానీ మీ పెళ్లి చూపులు ఫ్రెండ్స్ రాహుల్ రామకృష్ణ అండ్ దేవరకొండ గారు, విజయ్ దేవరకొండ గారు అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే మీరు యాక్ట్ చేశారో వాళ్ళందరూ చెప్పారా మీరు బిగ్ బాస్కి వెళ్తున్నట్టు? రాహుల్కి దర్శికి ఫోన్ చేసి చెప్పిన. తరుణ్ ఫోన్ ఇంకా కలవలేదు, తను ఎక్కువ ఫోన్ యూజ్ చేయడు. సో తన మేనేజర్కి ఫోన్ చేసిన, ఇంకా కాంటాక్ట్లోకి రాలేదు. విజయ్కి కూడా నేను మెసేజ్ టెక్స్ట్ చేసిన, బట్ తను కూడా ఎక్కువ ఫోన్ వాడు. విజయ్ తరుణ్ అసలు ఫోన్లు చాలా రేర్. ఓకే. సో వాళ్ళ టీం ఎవరైతే వాళ్ళు చెప్పినప్పుడు మళ్ళీ డెఫినెట్గా చూసి రెస్పాండ్ అవుతాడు. వాళ్ళ సైడ్ సపోర్ట్ ఉంటుందా విజయ్ దేవరకొండ గారి? ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు పర్సనల్గా సినిమా పరంగా అయితే నాకు ఏ హెల్ప్ కావాలన్నా నేను వాళ్ళకి ఎప్పుడు అడిగినా వాళ్ళు నాకు మాట పరంగా కానీ ఏదో రకంగా వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. సో ఆ గుడ్ విల్ ఉంది నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ ఒక్క విషయంలో. సో మేబీ దీనికి ఇస్తారన్నా రిప్లై. దర్శి ఫోన్ చేసి నీకు కాకపోతే నీకు చేస్తారా నువ్వు ఇట్లా రాహుల్ అన్న ఏముంది ఏం చెప్పాలి అంటే, నేను రాహుల్ నేనేమో అన్న అన్నాను అనుకుంటాను, దర్శి ఏమో మామ అని మాట్లాడుకుంటాం. సో అట్లా అన్న చెప్పాను ఏం కావాలంటే, అన్న నాకు ఇట్లా జస్ట్ నువ్వు విష్ చేయాలన్నా, నాకు నువ్వు సపోర్ట్ ఉండంటే లేదన్నా దాందేముంది నువ్వు చెప్పు, నీకు ఏం కావాలి ఇప్పుడు నేను చేస్తాను, నాకు ఎనీ టైం ఎవడైనా కాల్ చేయని. సో అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈవెన్ తిరువీర్ మసూదా హీరో తను కూడా. ఎందుకంటే నేను దర్శి అందరం ఒకటేసారి స్టార్ట్ చేసినాం మా కెరియర్ బొమ్మల రామరావు అనే సినిమాతోటి. వాడు కూడా చెప్పామా డైరెక్ట్ ఫోన్ చేయగానే, మా అమ్మ నాకు హెల్ప్ కావాలంటే ఒక్క సెకండ్ ఆలోచించాడు. ఇప్పుడు మీరు చూస్తే రామన్న యూత్కి కూడా మేము ప్రీ రిలీజ్ ఈవెంట్ చేద్దాము అని అనుకొని ఒక 1 weekలో ఫిక్స్ అయినాం అంతే. ఆ వితిన్ 1 weekలో ఎక్కడున్నా పాపం తరుణ్ వీడియో బయట ఇచ్చిండు, విజయ్ ఒక్కడు వస్తాం అనుకోండి కుదరలేదు, అండ్ రాహుల్ వచ్చిండు, దర్శి వచ్చిండు, ఎక్కడున్నా వాళ్ళు నేను వస్తున్నాం నువ్వు ఫిక్స్ అయిపో అని వాళ్ళు పాపం టైం ఫ్రేమ్ సెట్ చేసుకొని మరీ వచ్చిరన్న వితిన్ షార్ట్ నోటీస్లా. యాక్చువల్గా నేను ఎప్పుడు చెప్పలేకపోయినా, నాకు ప్లాట్ఫామ్ దొరకలేదని విశ్వక్ సేన్కి థ్యాంక్స్ చెప్పాలన్న నేను. ఎందుకంటే
విశ్వక్సేన్కి కెరియర్ స్టార్టింగ్లో హాయ్ పరిచయం మా ఇద్దరిది. ఏది ఈ నగరానికి ఏమైంది సినిమా అప్పుడు కలిసిన అంతే నేను. దాని తర్వాత ఫలక్నామా దాస్ అప్పుడు కూడా మనోడు మూవీకి నేను ఒకసారి ఒక క్యారెక్టర్ కోసం అంటే వైపు వెళ్ళిన, అంతే పరిచయం అన్న మాది. టు బీ హానెస్ట్, నేను ఇట్లా నాకు ట్రైలర్ లాంచ్ ఉంది బ్రో, నేను నిన్ను ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను అంటే ఇమ్మీడియట్లీ బ్రో చెప్పు ఏంది ఏం సంగతి, మీరు నంబర్ ఈ నగరానికి అయిన తర్వాత మళ్ళీ పర్సనల్గా కూడా నేను కలిసి మాట్లాడలేదు తనతోటి. జస్ట్ ఫోన్ చేసి మాట్లాడినా థ్యాంక్ఫుల్లీ మనోడు రియాక్ట్ అయ్యి అంత పాజిటివ్గా రియాక్ట్ అయ్యి బ్రో నేను వస్తున్నాను లైట్ తీసుకొని అన్నాడు. నేను ఫిక్స్ అయిపోయినా అన్నాడు, మేనేజర్కి చెప్పేసినాడు, టైంకి వచ్చిండు, ఈవెంట్కి వచ్చిండు. నాకు అసలు వీళ్ళు నలుగురు వచ్చేసరికి ఈవెంట్ చాలా పెద్దది అయిపోయింది. అంటే కళ వచ్చింది ఈవెంట్కి, అరే రామనాథ్ సినిమా వస్తున్న విషయం తెలిసింది. సో ఇప్పుడు నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. అంటే రియాక్ట్ అవుతున్నారు జనాలు, అట్లీస్ట్ మనం చేస్తే మనకంటూ ఒక చిన్న వాల్యూ ఉంది. మీకు ఏమైనా కాంప్లిమెంట్స్ ఏమైనా ఇచ్చారా విశ్వక్సేన్ గారు? ఇచ్చిండు. ట్రైలర్ చూసి ఇమ్మీడియట్లీ బ్రో ఇది అంటే కొంచెం రా కనబడుతుంది, నాకు విలేజ్ లైఫ్ చూసి తీసినట్టే అనిపిస్తుంది, నాకు తెలుసు యాజ్ అన్ యాక్టర్ నువ్వు చాలా రియలిస్టిక్గా చేస్తావని, సినిమా కూడా నాకు అంతే రియలిస్టిక్గా ఉంటుంది, ఆల్ ద బెస్ట్ బ్రో, వెరీ హ్యాపీ ఫర్ యూ అని చెప్పి వచ్చిండు. స్టేజ్ మీద కూడా చాలా బాగా మాట్లాడిండు. అంటే విశ్వక్సేన్కి అవసరం కూడా లేదు. ఇప్పుడు నేను నా మూవీ ఫలక్నామా దాస్ తీస్తున్నప్పుడు మనోడు ఆడిషన్కి వచ్చిండు అని చెప్పిండు కూడా స్టేజ్ మీద. అప్పుడు ఏంటంటే పిలిచిండు, బ్రో ఎట్లా అయిపోయినా నా ఫలక్నామా దాస్కి ఆడిషన్కి వచ్చిన సెలబ్రిటీలో పెద్ద సెలబ్రిటీ మనోడే. పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత ఇట్లా మూవీ చేస్తున్నా తెలిస్తే ఏ సినిమా అంటే అంగమల్ల డైరీస్ అన్నాడు. నేను దాని ట్రైలర్ చూసి అరే అది తిరిపోయింది, ఇది అసలు ఈ సినిమాలో మనం చేయాలనుకుని నేను ఇమీడియట్లీ వెళ్ళిపోయినా. అప్పటికే ఈ నగరానికి అయినప్పుడు పరిచయం అయ్యిండు, బ్రో చేద్దామా అంటే నేను చేసిన తర్వాత ఇంకా ఆ తర్వాత నాకు ఏదో క్యారెక్టర్ సెట్ కాలేదు వాట్ ఎవర్, బట్ స్టిల్ ఆ రెస్పెక్ట్ అది చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వచ్చిండు మనోడు పిలవంగానే చేసిందని చెప్పి అదంతా గుర్తు చేసుకొని మాట్లాడాడు, చాలా మంచిగా అనిపించింది. సో పర్లేదురా, మనకి అట్లీస్ట్ ఎవరైనా వెనక్కి తిరిగితే ఉన్నారు ఒక 5-6 మంది సపోర్ట్ అని ఒక హ్యాపీనెస్ అనిపించింది నాకు ఆ రోజు మాత్రం. నిజంగా గ్రేట్ అది, అసలు మనకంటూ ఇంతమంది అంటే చాలా హ్యాపీనెస్ అన్న. నిజంగా మనుషులను అయితే సంపాదించుకున్నా, ఇక సక్సెస్ ఏముంది ఎలా అవుతారు రేపు వస్తుంది, మనుషులు ఇంపార్టెంట్ అంటే అంతే అన్న. 100% మన చుట్టూ ఉండాలి కదా. ఇప్పుడు ఎవడన్నా ఇప్పుడు నాకు ఎవరున్నారంటే తక్కువ ఒక 4-5 పేర్లు చెప్పగలుగుతున్నాను ఇండస్ట్రీలో, ఎవరు తెలుసురా నీకంటే, అది నాకు ఫుల్ హ్యాపీనెస్. కానీ ఒక సినిమా హిట్ కొట్టాక ఒక ఆర్టిస్ట్ కానీ హీరో కానీ ఒక చిన్న యాటిట్యూడ్ ఉంటుంది, తెలియని యాటిట్యూడ్, అంటే సహజం మనిషి కన్నా. బట్ విశ్వక్సేన్ గారు అంటే ఎక్కడ మీరు చూడలేదు అది, ఆయన ఫస్ట్ సినిమా మీరు ఫస్ట్ కలిసారు కాబట్టి ఫలక్నామా దాస్ అవ్వచ్చు. విశ్వక్సేన్ యాటిట్యూడ్ కాదు, మనిషి అట్లా ఉంటాడు ఉండడమే, వాయిస్ కూడా బేస్ వాయిస్ కాబట్టి మనోడు ఉండడమే అట్లా గంభీరంగా ఉంటాడు. కానీ విశ్వక్సేన్ చాలా మంచిగా మాట్లాడతాడు. ఇప్పుడు మీరు చూస్తే ఇన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చింది అన్న, టు బీ ఫ్రాంక్ అసలు అవసరం కూడా లేదు. ఇప్పుడు ఆ రకంగా యాటిట్యూడ్ అనుకుంటే అసలు అబ్బాయి నేను ఓకే ఎందుకు వెళ్ళాలని అనుకుంటే ఒక పాయింట్ కదా, ఒక్క సెకండ్ పాయింట్. కానీ మనోడు అది ఏం ఆలోచించలేదు, నేను వస్తున్నా అబ్బాయి నువ్వు ఫిక్స్ అయిపోయినాడు, నేను పోస్టర్స్ చేసేసుకున్నా, అన్నీ వేసేసుకున్నా, వచ్చిండు టైంకి వచ్చిండు, కూర్చున్నాడు, చాలా హ్యాపీగా మాట్లాడు, మొత్తం ప్రోగ్రామ్ అయిపోయేదాకున్నాడు, విష్ చేసిండు, వెళ్ళిపోయాడు. నాకు చాలా మంచిగా అనిపించింది. చెప్పారా బిగ్ బాస్కి వెళ్తున్నట్టు విశ్వక్? చెప్పలే ఇంకా విశ్వక్కి ఫోన్ చేయలే. ఇప్పుడు ముగ్గురికే ఫోన్ చేసిన, తరుణ్కి, దర్శన్కి, రాహుల్కి అండ్ విష్ణువైకి ఒకటికి ఫోన్ చేస్తా ఈరోజు. అండ్ ఇంకా వీళ్ళు కాకుండా కిరణ్ మచ్చా అని నా ఫ్రెండ్ ఉన్నాడు, అనిల్ గిలా ఒకతను. సో వీళ్ళందరూ మనకి కాన్స్టెంట్ మంచి బ్రదర్లీ రిలేషన్ ఉంది అందరికి. సో వాళ్ళందరికీ ఇప్పుడు ఈరోజు ఫోన్ చేసి వెళ్తాను నాకు, ఎందుకంటే మళ్ళీ మనం లోపలికి పోయినామంటే అది ఇంకా అవుట్, ఇక మళ్ళీ చెప్పలేదు ఫీల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, వెళ్ళే లోపల చెప్పేళ్ళాలి. నేను ఎందుకు చెప్పలేదు అంటే మనకు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కొన్ని, సో చెప్పొద్దు అన్నప్పుడు చెప్పకూడదు, టర్మ్స్ అండ్ కండిషన్స్. సో అన్నీ అయిపోయిన తర్వాతనే ఇప్పుడు నేను చెప్పొచ్చు కాబట్టి చెప్తున్నా అంతే. కానీ బిగ్ బాస్ కంటెస్టెంట్గా లోపలికి వెళ్తున్నాను, అక్కడ ఫుడ్ కానీ అంటే రోజు రెగ్యులర్గా మనకు నచ్చింది ఇంట్లో తింటూ ఉంటాం. ఫుడ్ అక్కడ నాకు తెలిసి వాళ్ళకి నచ్చింది పంపిస్తారు, మీకు నచ్చింది. ఇవన్నీ ప్రిపేర్ అయ్యారా? ప్రిపేర్ అయినాను అంటే బై డిఫాల్ట్ నేను బాగా ఫుడ్, కాకపోతే నాకు మరి నేను ఎక్కువ హాస్టల్స్ ఉండడం వలన ఏమో కానీ ఎట్లున్నా సరే అది తినేస్తాను నేను. మీరు నాన్ వెజ్ అడ్జస్ట్ అయి బతకడం అలవాటు అయిపోయింది నాకు, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 7-8 years హాస్టల్లో ఉన్నా. రకరకాలుగా ఉంటుంది ఫుడ్ ప్రైవేట్ హాస్టల్స్లలో, సో తిని అలవాటు అయిపోయింది. కాకపోతే నాన్ వెజ్ అన్న ఫుల్ అసలు డౌటే లేదు. ఓకే, కానీ అక్కడ నాన్ వెజ్ ఉండదు అంటే ఇప్పుడు ఏమో అన్నది అది ఒక్కటే ఉంది. మా ఇంట్లో కూడా ఇప్పుడు తినొద్దురా ఈరోజు అంటే బయటకు పోయి తినే రకం నేను, కానీ ఇప్పుడు అది ఆప్షనే లేదు మనకి, పెద్ద టాస్క్లు ఇస్తాడేమో. ఎలా గేమ్స్ కానీ అంటే మీకు బాగా నచ్చిన టాస్క్లు ఏమైనా ఉన్నాయా బిగ్ బాస్ బిఫోర్ సీజన్స్లో? అంటే చాలా ఉన్నాయన్నమాట, వాళ్ళు సేమ్ టాస్క్లు చెయ్యరు కాబట్టి పర్టికులర్గా నాకు గుర్తుంటలేదు. కానీ బాగా అనిపించేది ఏంటంటే కొన్ని వాళ్ళు మనకి దాన్ని ఏమంటారు సడన్ గేమ్స్ ఉంటాయి కొన్ని. ఎట్లా అంటే
ఇప్పుడు బయట నుంచి ఏవో బొమ్మలు విసిరేస్తూ ఉంటారు, అవి మనం పట్టుకోవాలి. ఇట్లాంటి వాటి కింద టైమింగ్ ఇంపార్టెంట్. మ్యాక్సిమం టైమింగ్ రిలేటెడ్ గేమ్సే ఉంటాయి, మైండ్ గేమ్స్. అవి నాకు చాలా ఇష్టం అట్లాంటివి. ఎందుకంటే ఆ మినిట్ నువ్వు ఎంత తోపుగా, నువ్వు ఎంత లేజీగా, ఆ మినిట్లో నువ్వు ఎంత ఇంటెలిజెంట్గా గేమ్ ఆడితే అంత జల్దీ గెలుస్తావు. అట్లాంటి గేమ్స్ చాలా ఇష్టం. ఫిజికల్ టాస్క్లు ఎక్కువ నచ్చవు, ఎందుకంటే ఒకనోని నూక్కొని నువ్వు నూకినంటే నువ్వు కొట్లాడ పెట్టుకొని అది నాగార్జున గారు వచ్చి సీసీ ఫుటేజ్లో చూసి చెప్పేంత వరకు మనకి ఎవడు దొంగ ఎవడు దూరం అని తెలియదు. సో అప్పటిదాకా కొంచెం కష్టమే. కానీ ఇట్లాంటి మైండ్ గేమ్స్ చాలా ఇష్టం నాకు. ఫిజికల్ గేమ్స్ ఆడాల్సి వస్తే ఏంటి పరిస్థితి? ఆడతా అన్న, ఆడడం తప్పలేదు, ఆడతా 100% ఆడతా. ఖచ్చితంగా నేను ఎఫర్ట్స్ పెడతాను 100%. ఎందుకంటే నాకు ఫిజికల్ గేమ్స్ చాలా ఇష్టం. అంటే నేను ఇప్పుడు కూడా నాకు బోర్ కొట్టినా కూడా ఏ క్రికెటో బ్యాడ్మింటనో ఆడతా ఖచ్చితంగా. అంటే నాకు అది చాలా ఇష్టం ఆ 2 గేమ్స్. సో ఫిజికల్ గేమ్స్ చాలా ఇష్టం. చూడాలి, అంటే ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్నాము గట్టిగా మాట్లాడితే. ఒక 10 ఏళ్ళల్లో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో చూపించే లాంటి గేమ్స్ అయితే ఆడలే. సో మనకు కూడా కొంచెం క్యూరియాసిటీ ఉన్నది ఇప్పుడు. కానీ బిగ్ బాస్ లో బ్యాక్ బిచ్చింగ్ సిచ్యువేషన్ ఉంటాయి. ఓన్లీ అది ప్రేక్షకులకి, కెమెరాస్ కి, నాగార్జున గారికి, కొంతమంది మాత్రమే తెలుసు. అవును, ఇలాంటి ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు గేమ్స్ ఆడతారు బ్యాక్ బిచ్చింగ్ అని. అంటే నేను ఇన్ జనరల్ కన్నా, ఒకవేళ నా పాయింట్ ఏంటంటే వాడిని తిట్టుకున్నా కూడా ఇంకా వాని కర్మ అన్నట్టే వదిలేస్తాం మ్యాక్సిమం. బట్ నాకు ఒక పాయింట్ ఏముంటుంది అంటే, ఒకవేళ వాడు నిజంగా అట్లా ఏమన్నా డౌట్ ఉండి అడిగితే నాకు వెళ్ళి అడగబోద్దు అవుతుంది. అసలు ఏందిరా అది కాదు జరిగిందని చెప్పాలని అనుకుంటా. ఇంకా వీడు మెంటాలిటీ ఇంతే అని కనుక నాకు ఒక టు సమ్ ఎక్స్టెంట్ అనిపించింది అనుకో అన్న, ఇక నేను వానితో కట్ డౌన్ చేసేస్తా. అంటే మ్యాక్సిమం అవసరమైతే మాట్లాడడం అట్లా చేస్తా. ఎందుకంటే అదొకటి చాలా డేంజర్ థింగ్. నేను కూడా వెరీ కాన్షియస్గా ఉందామని అనుకుంటాను. ఎందుకంటే కొన్నిసార్లు మనం తెలియకుండా ఇక్కడ ఒకటి మాట్లాడుతూ ఉంటాం. అది మాత్రం చాలా కాన్షియస్గా ఉండాలి అని మెంటల్గా ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే మాట స్లిప్ అయితే ఫేక్ అనుకుంటారు జనాలు. సో అది మాట మనం తప్పకూడదు. ఒకవేళ తప్పు మాట్లాడినా తప్పు మాట మీద స్టాండ్ అయి ఉండాలి. అది ఇక బ్యాక్ బిచ్చింగ్ అయితే ఇక దేవునికే వదిలేదు. కానీ బిగ్ బాస్ హౌస్లో మిత్రులు అవుతారు, శత్రువులు అవుతారు. ఈ 2 ఖచ్చితంగా ఎవరో ఒకరు, ఒకటికి మిత్రులు అవుతారు, ఒకటి శత్రువు అవుతారు బయటకు వచ్చే లోపు. ఇవన్నీ అంటే అభయ్ నవీన్ బేసిక్గా అందరితో మంచిగా ఉంటాడు రియల్ లైఫ్లో, కానీ మ్యాక్సిమం ఉంటాడు. ఒకవేళ ఎవరైనా నెగిటివ్ ఉన్నా లైట్ తీసుకుంటాడు. బిగ్ బాస్ 8లో ఈ వీళ్ళిద్దరిని ఎలా మీరు హ్యాండిల్ చేయాలనుకుంటున్నారు ఈ బ్యాచ్ని? అంటే ఒకటన్నా, నేను యాక్చువల్గా ఇప్పుడు బ్యాచ్ గ్రూపిజం అయితే నాకు నచ్చదు కాబట్టి గ్రూప్ గేమ్ అయితే ఆడాలని అనుకోవట్లేదు నేను. ఓకే. సో ఒకవేళ అట్లా ఉన్నా కూడా ఏంటంటే మ్యాక్సిమం నేను అందరితో, నాకైతే ఎవరితో గొడవ పెట్టుకోవడం అసలు నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాడు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నేను ఏంటంటే, అరే 3 నెలలు కలిసి ఉంటాం, మనకు ర్యాపో సెట్ అయితే తర్వాత కూడా మనం ఫ్రెండ్స్ అవుతాం, లేదంటే ఎవరి జీవితం వాడిది అన్న ఇంటెన్షన్లో ఉంటా. అది కుదిరితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారే, బాబు ఇది లైఫ్ కాదురా, నువ్వు దీనికే ఇంత ఎగ్జైట్ అయితే బయట చాలా ఉంటుంది. ఇక వాడు నేను గేమ్ గురించి లేకపోతే జనాలకు నేను ఎక్కువ హడావిడి చేస్తే ఎక్కువ కనబడతా అని ఇంటెన్షన్లో కనుక వాడు ఉన్నాడు అనుకో, వానికి దూరం ఉండడమే బెటర్. అదొక 2 వారాల దాకా తెలియదు అన్న నాకు తెలిసి. ఎందుకంటే ఎంత కాదన్నా ఫస్ట్ 1 వీక్ చాలా ప్లాన్డ్గా వస్తారు అందరూ, నేను అట్లుండాలి ఇట్లుండాలి అని. సెకండ్ వీక్ నుంచి దొరికిపోతూ ఉంటారు మెల్ల కెమెరాలకి. సో అప్పుడు మనం ఎవరేంది అనేది తెలుసుకొని బిహేవ్ చేస్తే బెటర్. మీకు ఎన్ని రోజులు పట్టొచ్చు మామూలుగా వాళ్ళ మైండ్ సెట్లు మీరు చదవడానికి బిగ్ బాస్లోకి వెళ్ళినప్పుడు? ఒక 1 వీక్ పడుతుంది అన్న ఈజీగా. ఎందుకంటే బ్రెయిన్కి తెలిసిపోతుంది అన్న వాడు మాట్లాడే. నేను మ్యాక్సిమం ఫస్ట్ ఎట్లా జడ్జ్ చేస్తా అంటే, ఇప్పుడు మనిషి ఎదుటి వ్యక్తిని చూసి రిసీవ్ చేసుకొని హాయ్ బ్రో అన్నాడు అనుకో, వాడితో కొంచెం దూరం ఉంటాయి. చాలా క్యాజువల్గా ఉన్నాడు అనుకో, వాడితో మాట్లాడతా. ఆ మాట్లాడుతున్న దాంట్లో క్లోజ్నెస్ పెరుగుతున్నప్పుడు ఇంకొంచెం తెలుస్తూ ఉంటుంది. సో నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ సైట్ చూసినప్పుడు నేను మాట్లాడినప్పుడు ఎదుటి పర్సన్ ఎట్లా రియాక్ట్ అయ్యిండో చూసిన దాన్ని బట్టి నేను మనతో క్లోజ్గా మాట్లాడొచ్చా వద్దా అనేది డిసైడ్ అయిపోతా. సో నేను 90% బయట కూడా అట్లే ఉంటా. కొంచెం వాళ్ళు కొంచెం ఆరోగెంట్గా అనిపించారు అనుకో, కొంచెం నా జాగాలో నేను ఉంటా. కానీ ఒక చిన్న డౌట్ నాకు, సోమవారం నుంచి గురువారం శుక్రవారం దాకా అందరు కలిసి ఉంటారు, కలిసి ఫుడ్ తింటారు, ఆ మామ అదంటారు, ఎవరు కనెక్ట్ అయిన సారు మామ అన్న భయ్య తమ్ముడు అందరు బాగుంటారు, మీకు సపోర్ట్ అంతా. శనివారం గేమ్ షో ఏదైతే నామినేషన్ ప్రక్రియ వచ్చినప్పుడు మొత్తం ఎవరైతే నువ్వు క్లోజ్గా ఉంటావో వాడే నామినేషన్ వేస్తాడు. నువ్వు ఎవరైతే సిస్టర్గా భావించావో ఫ్రెండ్గా భావించావో వాళ్ళు కూడా నామినేషన్ వేస్తారు. 1 మ్యాన్ షాకి సింగిల్గా ఇక్కడ నిలబెడతారు, అంటే బాణాలు గుచ్చేస్తారు మొత్తం. అవన్నీ వీటన్నిటికీ ప్రిపేర్ అయ్యారా? బాగా ఉన్నాడు, ప్రిపేర్ అయినా. ఎందుకంటే నేను దాన్ని తప్పుగా అయితే చూడ, ఎందుకంటే అది గేమ్ పాయింటే అది. ఇంకోటి బరాబర్ వాడు మనకి ఎంత క్లోజ్ అయినా నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నా దోస్తులు ఎక్కువ నా పక్కన ఉండేటోళ్ళు నన్ను తిట్టేటోళ్ళనే పక్కన పెట్టుకుంటాను నేను. ఎందుకంటే వాడైతేనే అరే నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పగలుగుతాడు. సో అట్లాంటి వాళ్ళు చెప్పేది నేను వింటా. సో మేబీ నేను అనుకుంటా వాడేమన్నా చెప్తే నిజంగానే అలా నా మిస్టేక్ ఉందనిపిస్తే, అది రెక్టిఫై చేసుకోవాలని అనిపిస్తే
అదే కరెక్టే చెప్పినవరా అని చెప్పి నేను సరెండర్ అయిపోతా. లేదంటే మాత్రం బరాబర్ ఆర్గ్యుమెంట్ చేస్తాను. అరే కానీ నువ్వు ఇన్ని రోజులు నాతో మంచిగా ఉండి ఇట్లా ఎందుకు చేసినావు అయితే అన్న, ఎందుకంటే సచ్చినట్టు వాడు నామినేషన్ నేను చూసి నాకే బాధ అనిపిస్తాయి కొన్నిసార్లు. ఇప్పుడు పోగానే సెకండ్ డే అడుగుతాడు, ఏమన్నా నామినేషన్ చేస్తామన్నా సెకండ్ డేనే, వాడి గురించి తెలియదు ఏం తెలియదు, అక్కడికి వెళ్ళి లొల్లి స్టార్ట్ అవుతా ఉంటాను. నువ్వు మాట్లాడకపోయినా నామినేషన్ వేస్తారు. ఎందుకు నామినేషన్ అంటే అబ్బాయి నాతో మాట్లాడలేదు, అబ్బాయి నాకు వాటర్ ఇవ్వలేదు, దొరక్క అంటే ఎక్కడ ఏమి ఏం దొరకట్లేదో ఇస్తా ఉంటారు బాబు. సో అవి కూడా కొన్ని అంటే చూసి అమ్మ పాపం రా వీళ్ళకి ఆప్షన్ లేక ఇస్తున్నారు అనిపించేది. కానీ మీకు ఇన్ని చెప్తున్నా ఆడపోయినాక మైండ్ సెట్ ఉంటుందో నేను కూడా గెస్ చేయలేను. కానీ ఇవైతే నేను అంటే కాన్షియస్గా కావాలని చెయ్యారనేది మాత్రం నేను అనుకున్నాను. ఇక కావాలని టార్గెట్ చేస్తే కనుక నేను కూడా డిఫెండ్ చేసుకుంటా 100%. నా తప్పు లేదు. చిన్న వాటికి నామినేషన్ ఇచ్చినా కూడా ఫేక్ నామినేషన్ జనాలు తెలిసిపోతుంది, క్లియర్గా తెలిసిపోతాను. అసలు అలా పాయింట్ లేకపోతే అబ్బాయి ఉత్తగానే వేసిండు అని తెలిసిపోతుంది. కానీ మాక్సిమం ఎన్ని వీక్స్ లైక్ మీరు చాలా స్ట్రాంగ్ గా గేమ్ ఆడాలనుకుంటున్నారు అని నేను హానెస్ట్లీ చెప్తున్నా. గాడ్ ప్రామిస్ నేను ఫైనల్ స్టేజ్ దాకా స్టేజ్ మీద ఉండాలని ఫిక్స్ అయిపోయి వెళ్తున్నా ఇప్పుడు మైండ్ సెట్ ప్రకారం. దానికోసం 100% ఎఫర్ట్స్ పెడతా. ఇక మిగతాది దైవ నిర్ణయం అన్నట్టే ఉన్నా. నేనైతే నిజంగా చెప్తున్నా, ఇన్ని వీక్స్ ఉండి బయటకు వస్తాను ఇంటెన్షన్ అయితే నాకు లేదు. నేను పోతున్నా అంటే 106 రోజులు ఉండాలని అని ఫిక్స్ అయిపోయినా. సూపర్. సో దానికే మెంటల్గా ప్రిపేర్ అయ్యి వెళ్తున్నా. సూపర్. ఒక్కసారి అభయ్ నవీన్ లైఫ్ ఒక 11 ఏళ్ళు వెనక్కి ఇప్పుడు పెళ్లి చూపులు తర్వాత సీజన్ 8 మీ చుట్టూ నీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీరు యాక్ట్ చేసిన బిగ్ యాక్టర్లు అవ్వచ్చు, హీరోస్ అవ్వచ్చు, వాళ్ళంతా ముందుకెళ్ళిపోయారు. అభయ్ నవీన్ బెస్ట్ యాక్టర్ అవ్వచ్చు, అతని మీద అతని కాన్ఫిడెంట్ ఉండొచ్చు, బట్ అభయ్ నవీన్ ఎందుకు అంటే సక్సెస్ఫుల్ కెరీర్ని చూడలేకపోయాడు అంటే నిజంగా హానెస్ట్గా ఈ క్వశ్చన్కి నా దగ్గర సమాధానం లేదన్న. ఎందుకంటే నాకు నేను చాలాసార్లు అనుకుంటా, నీ అమ్మ నేను అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నా, చూసిన వాళ్ళందరూ నన్ను అప్రిషియేట్ చేస్తారు, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, న్యాచురల్గా చేస్తున్నావు, ఇట్లాంటి అన్ని కాంప్లిమెంట్స్ వస్తాయి, ఎందుకు ముందుకెళ్తలేనానికి నిజంగా నాకు కూడా సమాధానం లేదన్న. ఆ మధ్యకాలంలో నేను బాగా ఈ పెద్ద పెద్ద వాళ్ళ యాక్టర్స్ ఇంటర్వ్యూస్ అవన్నీ చూస్తూ ఉంటుండే. జస్ట్ ఏంటంటే టు గెయిన్ సమ్ కాన్ఫిడెన్స్. పెద్ద పెద్ద వాళ్ళ లైఫ్ స్టోరీ అంతా మాట్లాడుతూ ఉంటారు కదా, నేను ఏళ్ళు కష్టపడ్డా అన్నేళ్ళు కష్టపడ్డా అన్నప్పుడు కొంచెం మనకు బూస్టప్ అవుతుంది కదా అని వాళ్ళ ఇంటర్వ్యూస్ అన్నీ చూస్తుండే. అప్పుడు ఏదో ఇంటర్వ్యూలో కోటా గారు అన్నారు, అరే నువ్వు 99.99% నువ్వు టాలెంటెడ్ అయినా 0.001% లక్ ఉంటేనే నువ్వు సక్సెస్ అవుతావు అని. ఆ 0.001% లక్కే ఇంకా నాకు రాలేదేమో అని నేను మెంటల్గా డిసైడ్ అయినా. సో మేబీ ఆ లక్ ఫ్యాక్టర్ దీని నుంచి వస్తుందేమో అని కూడా నేను అనుకున్నాను. ఎందుకంటే ఈ సెకండ్ సినిమా డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ సినిమా అప్పుడు ఇంకొంచెం రిలీజ్ అప్పుడు స్ట్రగుల్ అయినాం, మనకి ఇంకొంత ఫేమ్ కావాలి, వీ నీడ్ సమ్ బ్యాకప్, నన్ను ఎవడో పుష్ చేస్తే బాగుంటుంది, కొంచెం ఏదో చేయాలి సినిమా, మళ్ళీ మనం స్ట్రగుల్ అవ్వకూడదు అని నేను మెంటల్గా అనుకున్నప్పుడు సడన్గా వచ్చిన ఆప్షన్ ఇది. సో నాకు ఆయన మాటలే గుర్తొచ్చిన, 0.01% లక్ ఇదేనేమో, బిగ్ బాస్ తీసుకెళ్తుందేమో అని మెంటల్గా ఫిక్స్ అయినా అన్న. సో అందుకనే నేను చాలా స్ట్రాంగ్గా పోదామని వెళ్తే లాస్ట్ దాకా ఉండాలని ఫిక్స్ అయింది. అందుకే ఈ సీజన్ 8 మీ లక్ అనుకుంటున్నారు. అంతే, వన్ టైం ఆపర్చునిటీ అన్న ఇది. ఎందుకంటే ఇప్పుడు సినిమాలు అనుకో నా చేతిలో ఉండదు అన్న, నేను నా క్యారెక్టర్ మాత్రమే చేయగలుగుతా, మిగతా క్రాఫ్ట్లు అందరికీ కిస్మత్ ఉండాలి, కానీ ఇది మాత్రం నా చేతుల్లోనే ఉన్నది, నేను ఆడుకోవాల్సిన గేమ్ ఈ సినిమాకి మొత్తం. అంటే ఇది ఒక సినిమా అయితే ఈ సినిమాలో అన్ని 24 క్రాఫ్ట్స్ నాదే. సో నేను చక్కగా ఆడపోతే ఇంకా నన్ను నేను బ్లేమ్ చేసుకున్నట్టే. నేను 100% ఎఫర్ట్స్ పెడదామని ఫిక్స్ అయినా అందుకే. కానీ ఈ సీజన్ 8 మీకు చాలా అంటే ఒక కొత్త ప్రపంచం. అవునండి. ఇది బయట ప్రపంచం నుంచి బిగ్ బాస్ 8కి వెళ్తున్నారు, బట్ ఈ బయట రకరకాల మనుషులు కలిసింటారు, రకరకాల మనుషులు చూసింటారు, కానీ బిగ్ బాస్ సీజన్ 8లో అంతకు మించి అంటున్నారు నాగార్జున గారు. అంతకు మించి అంటే ఎలాంటి వ్యక్తుల్ని అంటే మీరు ఫేస్ చేయాలనుకుంటున్నారు? ఎవరినైనా అంటే నేను ఎవరినైనా ఫేస్ చేస్తాను అనే నమ్మకం అంటే నేను ఎట్లాంటి క్యాండిడేట్ అయినా ఫేస్ చేస్తాను ఫస్ట్ 100%. ఎందుకంటే తప్పేం లేదు, మహా అయితే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, లేదా మనకి ఇంక ఇలాంటి వాళ్ళతో ఉండొద్దు అనేది తెలుస్తుంది, అంతే రియలైజేషన్ అన్న వస్తుంది. సో అందరినీ ఫేస్ చేయడానికి రెడీ ఉన్నాను నేను. అందుకనే ఎక్కువ ఎవరు వస్తున్నారు అనేది కూడా ఎవరు వస్తున్నారు అన్న దాని కూడా ఎక్కువ ఫోకస్ చేయలేదు. ఎందుకంటే ఎవరన్నా రాని ఫేస్ చేద్దాం. లైఫ్లో కూడా అంతే కదన్న, అందరూ మనకు సంబంధించిన వాళ్ళు రారు, రకరకాల వ్యక్తులు. సో అది మనకు బయట లైఫ్ కూడా హెల్ప్ అవుతుంది. చలో లెట్ దెమ్ కమ్ అని వెయిట్ చేస్తా ఉన్నా. ఆ 20 మంది ఎవరు, 21 నేను 20 మంది ఎవరు. సూపర్. అయితే సీజన్ 8 మాత్రం ఖచ్చితంగా మీరే కప్పు కొట్టాలని థ్యాంక్ యూ అన్న, పూర్తిగా కోరుకుంటూ మీకు ఒక స్మాల్ గిఫ్ట్ హ్యాంపర్ నర్సాపురం నుంచి విజయ్ దుర్గ గారు జ్యోతి ఫుడ్స్ అని ఒక
పూతరేకుల బాక్స్ ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్ పంపించారు. ఓకే, జస్ట్ ఓకే, మీకోసం, జస్ట్ మీకోసం ఇది. ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ దుర్గా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐ మీన్ నేను భయంకరమైన ఫుడ్, దాంట్లో స్వీట్స్ చాలా దారుణంగా తింటా. పూతరేకులు. అందులో పూతరేకులు నాకు ఇంకా చాలా ఇష్టము. సో జ్యోతి ఫుడ్స్. మేబీ ఇదే మీరు నాకు ఫస్ట్ గిఫ్ట్ ఏమో అనుకుంటున్నాను. లోపలికి వెళ్ళే ముందే గిఫ్ట్ ఇచ్చి పంపిస్తున్నారు, అది కూడా స్వీట్ బాక్స్ ఇచ్చి. సో డెఫినెట్లీ సక్సెస్ కొట్టి మళ్ళీ నేను ఈ మీ ఫుడ్స్ నుంచే పూతరేకులు ఆర్డర్ చేసి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నేను ఫ్రీగా ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్ ఫర్ ద లవ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. సినిమా లైఫ్ ఏదైతే మీరు ఎడ్యుకేషను, ఫ్యామిలీ, స్ట్రగులింగ్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఇండస్ట్రీకి వచ్చారు. అంటే ఏదో ఒక సాధించాలి, నన్ను నేను నిరూపించుకోవాలి అన్న టైంలో ఈ 10 years గ్యాప్, 11 ఏళ్ళ స్పాన్ ఆఫ్ టైంలో మీకు ఎవరన్నా సపోర్ట్ చేశారా ఇండస్ట్రీలో స్టార్టింగ్? అంటే అన్న కెరియర్ స్టార్టింగ్ అంటే నిజంగా చెప్తున్నాను, చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పిన, నాకు ఇప్పుడు పెళ్లి చూపులు అనే సినిమా రావడానికి మెయిన్ రీజన్ ప్రియదర్శి. ప్రియదర్శి ఆ సినిమాలో ఆల్రెడీ వాడు సెలెక్ట్ అయ్యి ఇంకో క్యారెక్టర్ కోసం తరుణ్ వాళ్ళు వెతుకుతుర్రు అన్నప్పుడు వాడు డైరెక్ట్ నాకే ఫోన్ చేసి, ఆ టైంలో నేను కొన్ని వీడియోస్ చేసుకుంటా ఉండే యూట్యూబ్లో, అవి పాపులర్ అయినాయి కొన్ని. వాడు అది చూసారే, నువ్వు చాలా కష్టపడుతున్నావు మామ, నేను ఒక సినిమా చేస్తున్నా, మంచి టీం రాది, ఒక క్యారెక్టర్ ఉంది, నువ్వు చేస్తే బాగుంటుంది, ఎల్లురా అని చెప్పి నాకు చెప్పి దర్శి నన్ను పుష్ చేసి మరి ఆడిషన్ పంపించిండు. ఓకే. సో అట్లా నేను పెళ్లి చూపులు అనే టీంలో ఎంటర్ అయినా. సో అక్కడి నుంచి నాకు ఇంకా ఆ టీం ఏదైతే ఉందో ఆ టీం టిల్ డేట్ నాకు నీకు ఇవ్వండే, నాకు ఏం కావాలన్నా అది దర్శికో, రాహుల్కో, తరుణ్కో, లేకపోతే ఇంకోరు పవన్ సాధిని అన్న ఒక పరిచయం అయ్యిండు, తను కూడా చాలా మంచి వెల్ విషర్ నాకు. ఈవెన్ జీవన్ అన్న జార్జ్ రెడ్డి. సో నాకు చెప్పుకుంటే 7-8 మంది ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడు ఫోన్ చేసినా ఎనీ డే ఏ రోజు మెసేజ్ చేసినా రెస్పాండ్ అవుతారు. కానీ మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉన్నా, ఒక సినిమాకు 2 సినిమాలకి, అవును అవును, మీకు 7 మంది ఉంటే 7 సినిమాలకి, అవును 8వ సినిమా మళ్ళీ పరిగెత్తాలి. అవును. అలాంటి టైంలో స్ట్రగులింగ్, అంటే ఇంకా ఆఫర్లు రాక ఇట్లు చూశారు, పెద్ద పెద్ద హీరోలతో జర్నీ చేశారు, కో ఆర్టిస్టులతో. ఇప్పుడు ఎవరైతే లీడ్లో ఉన్న రాహుల్ రామకృష్ణ అవ్వచ్చు, ప్రియదర్శి అవ్వచ్చు, మీరు డౌన్ఫాల్ ఉంటుంది, లైక్ ఇంకా ఆఫర్స్ లేక మీరు ఎత్తుక్కొని రాక, అలాంటి సిచ్యువేషన్లో ఎమోషనల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎమోషన్ అంటే అన్న యాక్చువల్గా ఫీల్ అయినా, చాలాసార్లు ఫీల్ అయినా. కాకపోతే నన్ను నేను స్ట్రాంగ్గా నమ్మేది ఏంటంటే, మనకి వర్త్ లేక అయితే కాదు, మనకి లక్ లేక రావట్లేదు. సో చూద్దాం ఎన్ని రోజులు టైం పడుతుందో, వచ్చిన సినిమాలు మంచిగా చేసుకుంటూ వెళ్దామన్న ఒక గట్ ఫీలింగ్ తోటే చేసుకుంటూ వెళ్ళినా. ఎట్ వన్ పాయింట్ నేను ఏమనుకున్నా అంటే, అమ్మ ఎవడో మనకు ఛాన్స్ ఇవ్వాలని ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి, నేను ఇది కరెక్ట్ వెళ్తలేదు పాత్, మనమే ఏదో ఒక రూట్ క్రియేట్ చేసుకోవాలి అని అనుకొని మెంటల్గా డిసైడ్ అయ్యి నేను డైరెక్షన్ సైడ్ వచ్చిన. యాక్చువల్గా అవసరం లేదు, మనం సినిమాలు మనమే చేసుకుందాం కదా, ఈరోజు కాబట్టి రేపైనా సక్సెస్ అయిపోతాం. అండ్ మనం చేసే తప్పేం లేదు, ఎవరిదైతే ఎవరిది. నా సినిమా నాది, నాకు బ్యాక్ సపోర్ట్ ఏం లేదు, నా వెనకాల పెద్ద పెద్ద ఎవరేం లేరు. సో నాకు కోల్పోవడానికి ఏం లేదు, ఏమొచ్చినా నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, లేదంటే సక్సెస్ వస్తుంది, రెండే. సో అప్పుడు ఎందుకు మనకు వెనకడుగు వేయాలనుకొని ఆ కసి మీద స్టార్ట్ చేసిందే డైరెక్షన్. సో అట్లా రామన్ అయితేనే చేసిన, ఆ పాయింట్ పైనే వస్తలేవు, రావట్లేదు, చలో ఏం చేద్దాం, ఎవరిని అడుగుదాం, చూసిన ఇది వర్కౌట్ కాదు, మనం ఎందుకు వాళ్ళ గురించి వీళ్ళ గురించి వెయిట్ చేయాలా, మనమే సినిమా చేద్దాం అని అనుకొని ఆ ఫీల్డ్లోకి దిగిన డైరెక్షన్. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్స్, కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు, అందరితో మీకు పరిచయాలు ఉన్నాయి. మీరు తెలియకపోవచ్చు, బట్ మీకు వాళ్ళు తెలియకపోవచ్చు, వాళ్ళకి మీరు తెలుసు. అంటే ఎవరు ఆపుతున్నారు మీ క్యారెక్టర్స్ ఇవ్వకుండా, లేదంటే మనోడికి అవసరం లేదు చేసుకుంటున్నారు? అంటే అది నా పర్టికులర్గా నాకంత నెగిటివ్ అయితే ఎవరు లేడన్న. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు వాయసం అన్న పేరే ఉంది తప్ప, కానీ నిజంగా నా మీద నెగిటివ్ చేసేంత సక్సెస్ నేను కాలేదు ఒకటి, రెండోది అంత గొడవ ఎవంతోడు కాలేదు నాకు. సో అట్లయితే ఎవరు లేరు హానెస్ట్లీ. మేబీ లక్ ఫ్యాక్టర్ ఒకటే లేదనిపించింది అంతే నాకు, అంతే హానెస్ట్లీ అంతే. ఎందుకంటే నాకు అంత రైవలరీ ఎవరితో లేదు, అస్సలు లేదు ఎవడైనా. కానీ ఇండస్ట్రీలో ఎక్కువ పాలిటిక్స్ ఉంటాయి, ఒక ఆర్టిస్ట్ ఎదుగుతున్నా మనోడు స్కోప్ ఇవ్వరు, ఇలాంటి వాటికి, అంటే దీనికి ఏం చెప్తారు? బయట ఎక్కువ వింటూ ఉంటాం కదా. అంటే ఏమన్నా ఇప్పుడు నేను కరెక్ట్ చెప్పాలంటే, ఆర్టిస్ట్ ఆడిషన్ మాడితే ఇప్పుడు లైక్ పెళ్లి చూపుల తర్వాత మిస్టర్ సినిమా ప్రియదర్శికి వచ్చింది ఆఫర్. ప్రియదర్శికి ఆఫర్ వస్తే శ్రీను వైట్ల గారిది. ప్రియదర్శి గారు బిజీ ఉన్నాడు, మా అమ్మ నేను వేరే దాంట్లో స్ట్రక్ అయిపోయినా అని చెప్పి, వాడు ఆ టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పి, వాడు కూడా మంచి యాక్టరు, వాడిని తీసుకోండి,
నేను వాడి నంబర్ ఇస్తాను మీకు, వాడికి ఫోన్ చేసి మాట్లాడినాను. వాడు చెప్తేనే మిస్టర్ టీం నాకు ఫోన్ చేసి నన్ను తీసుకున్నారు ఆ సినిమాలో, శ్రీనువెట్ల గారి సినిమాలో. అండ్ దెన్ గీతా గోవిందం, సమ్మోహనం, ఈ రెండు రాహుల్ రామకృష్ణ రిఫర్ చేసిండు, అభయ్ గారు మంచి యాక్టర్ అని తీసుకోండి అని. సో అండ్ దెన్ పిట్టకథలను వెబ్ సిరీస్ చేసిన తరుణ్ భాస్కర్, అరే అభయ్ ఉన్నాడు కదా పిలుద్దాం చేద్దాం వాడితోటి అని మళ్ళీ నెట్ఫ్లిక్స్లో వేసి. సో ఇట్లా నా అనుకున్న టీం నాతో చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు పవన్ సాధ్నే ఉన్నాడు, ఆయన ఏం కథ రాసినా అభి మనం సినిమా చేస్తున్నాం రా అని టక్మన్ పింగ్ చేస్తాడు, వెళ్తా కలుస్తా చూసి చేయడం. సో ఇట్లా నాకు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జీవన్ అన్నాడు, జార్జెట్ సినిమా అప్పుడు అసలు ఎవడు తీసుకోవద్దన్నారు నన్ను. అందరు ఎందుకు వాడు కామెడీ రోల్స్ చేసుకుంటుండు, సీరియస్ రోల్ ఎందుకు ఇస్తున్నారు, వద్దు కామెడీ అయిపోతుంది వర్కౌట్ కాదని చాలా మంది అన్నా. ఆయన ఒక్కడే కాన్ఫిడెంట్గా వెళ్ళిండు. ఒక్కటే ఒక ఆడిషన్ చేసిన, అది కూడా రిహార్సల్ చేసిన, రేపు షూట్ అన్నాక ఈరోజు ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళంతా వాళ్ళని దగ్గరకు వచ్చి చెప్పారు సారీ బ్రో నేను మిస్జడ్జ్ చేసిన అని. సో నాకు అట్లా పర్టికులర్గా నాకు వీళ్ళు ఇట్లా స్ట్రెంగ్త్ ఉంది. కాకపోతే ఏంటంటే అన్ఫార్చునేట్లీ నాకు ఎక్కువ మైలేజ్ రావట్లేదు. సో ఇంకా ఇక దాన్ని ఎవరికి బ్లేమ్ చేయలేము, డెస్టినీ తప్ప. కానీ వీళ్ళు కాన్స్టెంట్ సపోర్ట్, నాకు కాన్స్టెంట్ సపోర్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ సినిమా అయిపోయినా మళ్ళీ వాళ్ళనే పిలుస్తా. అంటే ఎప్పుడన్నా బ్యాక్ స్టెప్ వేసి ఇంటికి వెళ్ళిపోదాము, ఇంకా మనకి ఎందుకు ఫ్యామిలీ, ఎంత హ్యాపీగా జాబ్ చేసుకుందాం, అంత సక్సెస్ చూసేసి ఒక్కసారి డౌన్ఫాల్ ఏం లేదు, అదే ఫ్లక్చువేట్ అయితే ఉంది అంత ఇలా వెళ్ళిపోయి ఇలా కింద ఉంటే మీ వెనక నుంచి వచ్చిన వాళ్ళు కానీ అంటే ముందుకు వెళ్ళిపోతాం. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంటికి వెళ్ళిపోదాం, బ్యాక్ వెళ్ళిపోదాం, ఫ్యామిలీ స్ట్రగుల్స్, కష్టాలు, మనీ, ఆర్థికంగా, మానసికంగా, మెంటల్, ఇవన్నీ. అవునన్నా, అది అంటే నేను యాక్చువల్గా మెంటల్గా ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ ఉంటా, ఇట్లాంటివన్నీ లైట్ అన్నట్టే ఉంటా. కానీ నా మెయిన్ స్ట్రెంగ్త్ మా నాన్నుండే. నేను నా లైఫ్లో ఒక్కసారి ఒక స్టెప్ వెనక్కి తీసుకుందాము అన్నది ఒకటే ఒక పాయింట్. 11 yearsలో నా సక్సెస్ కోసం తిరిగి నా కోసం స్ట్రగుల్ అయ్యి అండ్ నేను నచ్చిన పాత్రలో నన్ను పంపించి ఇంతగానం నన్ను పుష్ చేసి తీసుకెళ్ళింది మా నాన్న. ఫస్ట్ థింగ్, సడన్గా యాక్చువల్గా రామనాథ్ సినిమా రిలీజ్ ముందు ఎక్స్పైర్ అవుతాను, సడన్ స్ట్రోక్ వచ్చాను. ఆ ఒక్క మినిట్ నేను ఇంకా సినిమాలు అన్నదిలేసి ఎటైనా వెళ్ళిపోదాం అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను పబ్లిక్ని ఫేస్ చేయలేకపోయాను. నేను అంటే ఎమోషనల్లీ చాలా తక్కువ, అంటే చాలా రేరెస్ట్ పాయింట్లో బర్స్ట్ అవుట్ అవుతా. అప్పుడు ఒక 7-8 months నేను అసలు కోలుకోలే ఎల్లరి నుంచి. ఎందుకంటే నేను ఏం చేసినా మా నాన్న నన్ను నమ్మిండు కాబట్టి నేను సక్సెస్ అయ్యి మా నాన్న కరెక్ట్ అని ప్రూవ్ చేయాలి అనేది ఒకటే నా టార్గెట్ ఉండే. వన్స్ తను చనిపోయిన తర్వాత ఇంకా నేను లైట్ తీసుకున్నా, ఇవన్నీ వేస్ట్గా ఎవరి కోసం చేయాలి, ఇప్పుడు సినిమా అవసరం లేదు, నేను ఇప్పుడు ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, నా స్ట్రెంతే వెళ్ళిపోయినాక నాకెందుకని అనుకొని లైట్ తీసుకున్నా. ఆ తర్వాత ఒక 7-8 months కొంచెం తక్కువ అందరితో మాట్లాడడం అంతా కట్ డౌన్ చేసినాక స్లోగా నేనే బౌన్స్ బ్యాక్ అయినా. ఏంది అని అంటే ఇప్పుడు కరెక్టే మనం ఒక డెసిషన్ తీసుకున్నాం ఓకే, కానీ ఇప్పుడు ఇన్ని రోజులు మనల్ని నమ్మిండు మా ఫాదర్ అండ్ దాని తర్వాత మా బావ కానీ మా మమ్మీ కానీ నా మిస్సెస్ కానీ నాకు పాప ఉంది, ఇంతమంది కూడా వాళ్ళు నాతో పాటు నన్ను నమ్మున్నారు. సో ఉన్నప్పుడు వాళ్ళ నమ్మకం కూడా రాంగ్ అని ప్రూవ్ చేయకూడదు కదా, మన చేతిలో ఉంటుంది. మనం ఇప్పుడు వెళ్ళిపోతే భయపడి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అండ్ మా నాన్న ఇన్ని రోజులు కష్టపడి నన్ను పుష్ చేసిన దానికి అర్థం ఉండదు అని మెంటల్గా ఫిక్స్ అయ్యి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేసిన కెరియర్. ఇన్స్పిరేషన్ ఎవరు ఉన్నారు ఇండస్ట్రీలో మీకు బాగా నచ్చిన హీరో? కాదు, నో డౌట్ ఆయన ఎనీ గివ్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారు నా ఇన్స్పిరేషన్. నేను ఆయన సినిమాలు చూసుకుంటూనే పెరిగిన, నాకు చాలా ఇష్టం ఆయన గ్రేస్, ఆ కళ్ళు. మొన్న ఇందిరా చూస్తున్నప్పుడు కూడా అసలు ఆ ఇందిరా చూసినప్పుడు ఎట్లా ఎగిరినో తెలియదు, కానీ మొన్న అయితే అసలు పిచ్చో నరిసినట్టే అరుస్తున్నాను నేను సినిమాలు థియేటర్లు చూసుకుంటా. ఇప్పుడు ఇంకా మనం కొంచెం యాక్టర్ అయినాం కదా, సో యాక్టింగ్ సైడ్ చూస్తూ ఉంటాం కదా, అసలు ఏందిరా బాబు ఈయన ఇట్లా సెకండ్కి ఆయన మా డైలాగులు చెప్తా ఉంటే మేము వెనకాలకి డైలాగులు చెప్పుకుంటూ అరుస్తున్నాము, పాటలు వస్తే పాటలు పాడుతున్నాం. ఆ వైబ్ చాలా ఉండే, అసలు ఒక క్రేజీ వైబ్ ఇచ్చిండు ఆయన. కలిసారా చిరంజీవి గారిని? లేదన్న, ఒక్కటే ఒకసారి ఛాన్స్ వచ్చింది. 100 crore క్లబ్లకు గీతా గోవిందం వచ్చిన తర్వాత సక్సెస్ మీట్ పెట్టినప్పుడు చిరంజీవి గారు ముందున్నారు. నా లైఫ్లో ఒక బిగ్గెస్ట్ మూమెంట్ అది. నేను ఇట్లా ఎగ్జైట్ అవుతున్నా, నాకేం అర్థమవుతలేదు. నా లైఫ్లో నేను ఫస్ట్ చూసిన సినిమా షూటింగ్ అయ్యేది టాగూర్. నేను హాస్టల్లో ఉన్నప్పుడు మా హాస్టల్ వెనకాల షూటింగ్ అవుతుంది. మా హాస్టల్ ఇన్ఛార్జ్ అడవులు బీభత్సమైన చిరంజీవి గారి ఫ్యాన్. అన్న ప్లీజ్ అన్న షూటింగ్ చూడాలి ఫస్ట్. అందులో చిరంజీవి గారిది అంటే, చిరంజీవి గారు అంటే ఏంది నాకు అప్పుడున్న, అంటే నేను సిద్దిపేట అన్న, సినిమా చాలా దూరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి. సిద్దిపేట ఇంకా ఒక 2 థియేటర్లు ఏమో, 2 తక్కువ సినిమాలు చూస్తుండే. చిరంజీవి గారు అంటే ఓన్లీ టీవీలో చూడాలి నేను.
ఈ మనిషిని డైరెక్ట్ వచ్చిండు అనగానే నేను చెప్తే లిటరల్లీ ఆయన నాకు వీడికి కడుపుని వస్తుంది సో నేను హాస్పిటల్ తీసుకెళ్తున్నాను ఒక లెటర్ మా ప్రిన్సిపాల్కి ఇచ్చి నన్ను తీసుకొని షూటింగ్ తీసుకొని వెళ్ళిండు. ఓకే. అది మన టైగర్ సినిమాలో జ్యోతిక గారు చిరంజీవి గారు డాన్స్ చేస్తారు కదా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో, అది మా హాస్టల్ వెనకాల షూట్ అయింది అది. సో అప్పుడు దూరం నుంచి చూసిన ఇట్లా వచ్చి ఫుల్ డాన్స్లు వేస్తున్నారు అందరూ, ఆయన ఇట్లా కూర్చున్నాడు కుర్చీలా ఇట్లా అబ్జర్వ్ చేస్తున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు, ఒకటే టేక్లో చేసేస్తున్నాడు. అమ్మ ఇట్లా ఈయన కొరియోగ్రఫీ ఆయన చేస్తున్నా ఆయన చేస్తున్నా నాకు 1 టేక్లే అన్న. ఇట్లా నేను చూసి ఇట్లా అసలు మజా అనిపించింది. ఆ తర్వాత ఇంకా చూసిన దెన్ మళ్ళీ ఇదే టైం చూడటము. సో నాకు ఇంకా గుర్తుంది ఆ ఫోటో నాకు దొరకట్లే కానీ వెనకాల నుంచి ఫోటో తీసిన లైట్ చిరంజీవి గారి మీద పడుతుంటే వెనకాల ఇట్లా లైన్ ఒకటే వస్తుంది మొత్తం ఫేస్ కనపడకుండా. ఈ మనిషికి లైన్ చేయాలంటే మనిషి ఎవరో చెప్పడానికి బ్యాక్ ఫోటో చాలు, ఫ్రంట్ ఫేస్ అవసరం లేదు, ఒక బెస్ట్ మెమరీ నాకు ఇది అని చెప్పి వెనకాల నుంచి ఫోటో తీసి పెట్టిన. కానీ ముందుకెళ్ళి సార్ నా పేరు ఇట్లా అభయ్ నవీన్, నేను ఈ సినిమాలో యాక్ట్ చేశాను చెప్పాలన్నా గట్టిగా ఉంది. కానీ నిజంగా నేనే ఏమనుకున్నా అంటే లేదు నాకు ఇంకొంచెం పేరు వచ్చినాక సార్ నేను మీ ఫ్యాన్ అని వెళ్ళి ఆయనను కలవాలి అని చెప్పి అనుకున్నాను నిజంగా ఆ రోజు. సో ఏదో ఒక రోజు కలుస్తాను ఒక హోప్ అవుతుంది నాకు. మలిసి ఫైనల్లో చిరంజీవి గారు గెస్ట్ గా వచ్చేసి వస్తే అయిపోయింది నాకు ఆల్మోస్ట్ అన్ని అవార్డులు వచ్చినట్టే ఒక్కవేళ వస్తే కనుక. నిజంగా చెప్తున్నా దాని గురించి అయినా ఫైనల్ దాకా వెళ్తాను నేను, చిరంజీవి గారు వస్తారేమో అంటే కనుక. కలిసిన ఒక చిరంజీవి గారు ఆ మూమెంట్ ఉంటది కదా మీరు కలిసాక, అంటే రేపు కలుస్తున్నారు అన్నగా, కానీ ఆయనతో కలిసాక ఎలాంటి ర్యాప్ అంటే ఆయనతో ఏం మాట్లాడారు? నా ఫస్ట్ నేను బ్లెస్సింగ్స్ తీసుకుంటాను, తీసుకొని అంటే ఇప్పుడు అందరినీ ఎట్లా పిలుస్తాము చిరంజీవి గారు ఆయన ఒక్కడే అనుకుంటా అన్నయ్య అని. నేను మన బర్త్డే అప్పుడు కూడా అదే మరన్నా అన్నయ్య అని ప్రేమగా పిలుచుకున్న ఒక బాండింగ్ మీరు మాకు ఇచ్చేసారు, అదే ఒక బ్లెస్సింగ్. సో ఎక్కడో దూరంలో కోట్లాది మంది ఫ్యాన్స్ లో నేను కూడా తమ్మున్నయ్య మీ కానీ బ్లెస్సింగ్స్ తీసుకుంటాను నేను ఫస్ట్ తీసుకొని. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఏ రోజైనా సరే మెగాస్టార్ ఫ్యాన్ నేను, మిమ్మల్ని కలిసే రోజు వస్తాను అనుకోలే, వచ్చింది. ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ అని చెప్పేస్తాను. మీకు బాగా ఇన్స్పైర్ అయ్యే లైన్ ఏమన్నా ఉంటుంది చిరంజీవి గారిలో, ఇది నేను ఈయన దగ్గర తీసుకొని ముందుకెళ్తాను? ఒకటే అన్న, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, దట్ ఈస్ చిరంజీవి గారు. సింపుల్ లైన్లో ఆయన గురించి చెప్పాలంటే ఆ పాయింటే నేను ఒక్కటి ఫాలో అవుతా. ఇప్పుడు సక్సెస్ ఇవన్నీ వచ్చి జనాలు మారుతూ ఉంటారు కానీ నాకు అనిపిస్తుంది ఆయన కంటే సక్సెస్ చూసిరారా మీరు అనిపిస్తుంది ఎవరన్నా ఇన్స్టెంట్గా చేంజ్ అయినప్పుడు. అంత పెద్ద మెగాస్టారే వచ్చి చాలా క్యాజువల్గా మాట్లాడుతుంటాడు మనం ఇంతరా బాబు అని. సో అది సక్సెస్ నెత్తికి ఎక్కకూడదు అనొద్దు అంటే ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే ఆయన ఒక ఫోటో పెట్టుకోవాలి అంతే. మనం ఒకవేళ సక్సెస్ అయినా మనకు ఏదైనా ఆఫీస్ ఉన్నా ఎదురుగా కానీ పక్కన కానీ ఆయన ఫోటో పెట్టుకోవాలి. ఆయన చూస్తే ఆటోమేటిక్గా నెత్తికి ఎక్కదు డెఫినెట్లీ, అది ఉండకూడదు కూడా మనిషికి. సక్సెస్ అనేది వేరే ప్రొఫెషనల్ వైజ్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నువ్వు ఎట్లుంటావు అట్లే ఉండాలి. ఆయన అసలు ఎంత సాఫ్ట్గా మాట్లాడు అన్న ఎవరితోటైనా. ఈ నిన్న రాత్రి తిట్టినంతో కూడా ఈ రోజు వెళ్ళి సన్మానం చేసే మనిషి ఆయన. ఆయన గొప్పోడు అసలు. కానీ కష్టం, కానీ ఇప్పుడు మనకి ఏంటంటే ఒక హిట్ కొట్టాక అలా ఉండడం కష్టం. చిరంజీవి చాలా కష్టం అన్న, 100%. మీరున్నారు రేపొద్దున కప్పు బిగ్ బాస్ లో కప్పు కొట్టేసి బయటకు వచ్చారు, ఎక్కడో చోట గెలిచే వైపు కొంచెం ఉంటది ఎవరికైనా. 100% అంటే ఆ హడావిడి ఎక్కువ ఉంటది, దాని నుంచి కోలుకోవడానికి టైం పట్టొచ్చేమో, లేదంటే ఒక 1 వీక్ అట్లా. చిరంజీవి గారు అసలు ఆయన చూడని హిట్లు లేవు, ఆయన చూడని ఇండస్ట్రీ హిట్లు లేవు. అసలు ఏందన్నా అన్ని చూసి ఒక నార్మల్గా ఒక చిన్న మధ్యతరగతి ఎవరైనా ఫ్యాన్ అవ్వచ్చు, నార్మల్గా కూర్చొని వాళ్ళతో మాట్లాడడం కానీ తిరిగి అది చాలా కష్టం అనుకుంటాం మనం తీసుకోవడం. నిజమన్నా చాలా కష్టం. కానీ హానెస్ట్లీ చెప్తున్నాను, ఇప్పుడు ఆన్ స్టేజ్ మీద చెప్తున్నా, నేను ఆన్ కెమెరా చెప్తున్నా కాబట్టి రేపు పొద్దున అట్లున్నా కూడా ఒక ఫ్యాన్గా నేను అది చేస్తే ఆయనకే రిమార్క్ ఇట్లాంటి ఫ్యాన్ ఉన్నాడు ఆయనకి అని. సో డెఫినెట్గా అదైనా నేను మైండ్లో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాను నేను ఖచ్చితంగా. మాట అస్సలు ఎక్కించుకోను నేను. సక్సెస్ నా వల్ల నన్ను నమ్ముకున్న టీం నాతో పాటు బాగుపడితే చాలా అంతే. సక్సెస్ అనేది నాకు తలకు మాత్రం ఎక్కొద్దు అనే కోరుకుంటున్నా, నాకు ఎక్కదు కూడా. నేను కొంతమంది హీరోల నేమ్స్ చెప్తాను, 1 వర్డ్ అంటే వాళ్ళ గురించి 1 వర్డ్లో చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు. ఇంకా అయిపోయింది, అది సింపుల్ థింగ్, డెడికేషన్. ఎందుకంటే ఐ మీన్ ఒక మనిషి, ఇద్దరు చూడు అసలు అన్నదమ్ములు, ఒక మనిషి ఆయనకు చూడని సక్సెస్ కాదు, ఆయన లేని డబ్బు కాదు, ఆయన వెనకాల మెగాస్టార్ ఉన్నాడు. ఇప్పుడు ఏమి లేని అన్నది చెప్పడం ఎందుకు చెప్తున్నా అంటే అన్ని ఉండి కూడా ఇష్టం వచ్చిన ట్రోల్స్ చేశారు అన్న ఆయన. ఒక పర్పస్ కోసం తిరుగుతున్నప్పుడు ఫ్యామిలీని తనను ఎంత ఘోరంగా డిగ్రేడ్ చేసి ట్రోల్ చేసినా ఒక్క మాట కూడా వాళ్ళని అనలే అన్న ఆయన. ఎందుకంటే వీళ్ళని అనడానికి రాలేదు, నేను ఒక పర్పస్ మీద వచ్చినా. గ్రేట్.
సో అసలు ఇదిరా అసలు ఒక మనిషి పెట్టుకోవాల్సిన అచీవ్మెంట్. ఆయన గెలిచిన రోజు హానెస్ట్లీ నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే, నువ్వు ఒక ఇండస్ట్రీకి వెళ్ళినా, నువ్వేదైనా స్ట్రగుల్ అవుతున్నా, నువ్వేదైనా బిజినెస్ పెట్టుకున్నా, ఏం చేయాలన్నా నీకు ఉండాల్సింది కమిట్మెంట్. ఆయనకు కమిట్మెంట్ ఉంది. సూపర్. నువ్వు చేయలేవు అంటే చేసి చూపించుండు, మాటతో సమాధానం చెప్పలే. చిరంజీవి గారి దగ్గర నుంచి అది, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఇది, రెండు ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఇంకా మనకేం అవసరం లేదు లైఫ్లో. ఒకటి ఒదిగి ఉండడం, రెండోది కమిట్మెంట్ ఉండడం. డెఫినెట్గా ఏదో రోజు సక్సెస్ వస్తుంది. ఈ రెండే కదా నా మనిషికి కావాల్సింది. 10 years ఫెయిల్యూర్ లో కళ్యాణ్ గారి సినిమాలు, ఫ్లాప్లు, ఎన్ని ఫ్లాప్లు ఉన్నా ఆయన క్రేజ్ వేరే, ఆయన వైబ్ వేరే. అయినా కూడా ఇన్ని వదిలేసుకొని వచ్చి సక్సెస్ కొట్టింది చూడన్నా, అసలు అది వేరే లెవెల్ సక్సెస్. అది హార్డ్ హిట్టింగ్, అది కమిట్మెంట్ తీసుకుంటారు కళ్యాణ్ అంతే. అసలు ఏందన్నా అది ఆ కమిట్మెంట్ అంటే లిటరల్. ఇప్పుడు నాకైనా ఇంత మాట్లాడుతున్నా, రేపు పొద్దున నా ఫ్యామిలీ మీద జోక్ వేస్తే టక్కన కోపం వస్తుంది, ఇన్స్టింక్ట్ యాంగర్ వస్తుంది. ఏ రోజు కూడా ఆయన అది యాంగర్ చూపించలేదు. అది వాడి సంస్కారానికి వదిలేస్తున్నాను అన్నాడు. అది చాలా పెద్ద మాట. సో అసలు అది నిజంగా ఆ 2 పాయింట్లు ఇద్దరు అన్నదమ్ముల దగ్గర నుంచి మనం తీసుకుంటే చాలా అన్న ఎవీని గివ్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరి ఫ్యాన్ అయినా, ఏ ప్రొఫెషన్ అయినా, ఏ పొలిటీషియన్ ఫ్యాన్ అయినా, నువ్వు ఈ 2 క్వాలిటీస్ కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే అన్న మనం ఎక్కడున్నా సక్సెస్ అవుతాం. అది హానెస్ట్గా చెప్తున్నా, మనసు నుంచి వస్తున్న మాట అది. రామ్ చరణ్ గారు నేను ఆయన గురించి విన్నదే. నాకు ఎప్పుడు కలవలేకపోయినా కానీ అసలు ఆయన చిరంజీవి గారు అంటే అసలు మొత్తం ఆయన జుట్లోంచి వచ్చినట్టే ఉంటారంట. ఆయన తన సెట్లు అసలు అంటే అసలు ఈయన చిరంజీవి గారు కొడుకు అన్న ఫీలింగ్ ఏ ఒక్క సెకండ్ కూడా సెట్లో ఎవరికి కలగనియాడంట. ట్రిపుల్ ఆర్ తర్వాత అంటే ఒక పెద్ద హిట్ చూసాడు ఆయన. ఎగ్జాక్ట్లీ. అంటే మేబీ ఆ పెంపకంతో వచ్చిన అదే అనుకుంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు నాకు అంత ఛాన్స్ వాళ్ళు అంత పెద్ద స్టార్స్తో వర్క్ చేయడం, కానీ నేను ఇన్నయే ఎక్కువ. అసలు వాళ్ళు సెట్కి వచ్చినా, వాళ్ళు వచ్చిరని కూడా తెలియదు. వస్తారు, వాళ్ళ వర్క్ చేస్తారు, అందరినీ మంచిగా వల్కరిస్తారు. అంటే ఒక హీరో వచ్చి జనరల్గా మనకి ఎవరన్నా సెట్లో ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్, వీళ్ళు ముగ్గురే. వాళ్ళు ముగ్గురు లొకేషన్కి వచ్చి అందరు వర్కర్స్ని హాయ్ రాని పలకరిస్తే ఆ రోజు వైబ్ అంతా వేరేలాగా ఉంటుంది. అవును. సో అసలు అట్లాంటి వాళ్ళతో వర్క్ చేయడానికి చాలా ఎగ్జైటెడ్ ఉంది. ఎందుకంటే చాలా నేర్చుకోవచ్చు వాళ్ళతోటి. రామ్ చరణ్ గారిలో లెర్నింగ్ అన్న ఎవ్రీడే లెర్నింగ్ ప్రాసెస్. అంటే తను నాన్నగారు ఒక స్టేజ్లో ఉన్నారు, ఆ వాల్యూని ఇంకో 2 మెట్లు పెంచుకుంటూనే వెళ్తున్నాడు. సో అది అంటే తండ్రికి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ ఏదైతే ఉందో అది ఎవ్రీ కొడుకు అట్లా చేయాలంటే, ఎవరైనా పేరెంట్స్ మనకు ఒక ఆస్తి ఇస్తే దాన్ని 2 రెట్లు చేయాలి. అది ఆస్తి కానీ, రెస్పెక్ట్ కానీ, సంస్కారం కానీ ఏదైనా ఆయన అది పెంచుకుంటూనే పోతున్నాడు. సో అది ఏ కొడుకైనా చేయాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్ గారితో ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. మన దీన్ని ఏమంటారు, రామన్న యూత్ అనే సినిమా యాక్చువల్లీ వేరే ప్రొడక్షన్లో చేయాల్సింది. నేను కొంచెం ఆ టైంలో ఎగ్జైట్ అయ్యి లేట్ అవుతుంది అనే ఎగ్జైట్మెంట్లో నా మిస్టేక్ వల్లనే నేను బయటకు వెళ్ళి వేరే వాళ్ళతో చేసిన. సో అది చేసి ఉంటే వేరేలాగా ఉండేదేమో, బట్ వాట్ ఎవర్. సో నేను అంటే అది కొంచెం పెద్ద ప్రొడక్షన్ అయితే మనకు కొంచెం పెద్ద స్కేల్ వెళ్తాను. నాకు నెక్స్ట్ దొరికిన ప్రొడ్యూసర్ కూడా ఈజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ అసలు ఆయన నాకు బ్రదర్ లాగానే. కాకపోతే ఏంటంటే ప్రొడక్షన్ ఎక్కువ ఉంటే కొంచెం అందరికి ఈజీ అయ్యేదన్న ఒక పాయింట్ అంతే. సో అప్పుడు నేను వెళ్ళి ఎన్టీఆర్ గారి కథ చెప్పిన, రామన్న యూత్. గ్రేట్. సో హాఫ్ అన్ అవర్లో చెప్దాము అని మెంటల్గా పోయాను. ఎందుకంటే ఆయన టైం ఇవ్వడమే ఎక్కువ. నేను వెళ్ళి నా కథ ఎప్పుడైందిరా బాబు, ఆయన ఫేస్ టు ఫేస్ ఇట్లా కూర్చొని చెప్పినా నా కథ. సార్ అంటే అబ్బాయి అన్నాడు, నువ్వు డైరెక్షన్ ఎప్పుడు వచ్చినావు అన్నాడు. లేదు సార్ ఎట్లా చేస్తున్నా, కూర్చో అన్నాడు. కూర్చున్నాము, వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని మాట్లాడినా, కథ చెప్పినా, మొత్తం విన్నాడు అన్న. హాఫ్ అన్ అవర్లో రపారప్ చేసేద్దాం, ఇలా టైం ఉండదు, డిస్టర్బ్ చేయడం ఎందుకనుకున్నా. నేను స్టార్ట్ చేస్తే ఆపను. 1.5 2 గంటలు అయిపోయిన కథ. అట్లే కూర్చున్నాడు, మొత్తం విన్నాడు. ఓకే, నాకు ఒక 24 hours టైం ఇవ్వు, నేను నీకు చెప్తాను అన్నాడు. నేను అసలు చెప్పడమే ఎక్కువ, ఆయన 2 గంటలు టైం ఇవ్వడం ఎక్కువ. చాలా నాకు అదే సక్సెస్ అనుకో నేను వెళ్ళిపోయాను అన్న. నువ్వు నమ్మవు, 24 hours తర్వాత ఫోన్ వచ్చింది. ఎవరు అన్న త్రూ అయితే వెళ్ళినా అన్నకు ఫోన్ చేసి వాడి స్టోరీ మొత్తం నేను ఆలోచించిన, ఇన్స్టెంట్గా చెప్తే సడన్గా చెప్పినట్టు ఉంటుంది. 1 day వరకు కూడా నాకు ఆ కథ గుర్తుంటే అప్పుడు దాంట్లో ఫ్లాస్ తెలిస్తే, అందుకే 1 day టైం అడిగిన నేనని మొత్తం గుర్తు తెచ్చుకొని ఆయన ఒక 4-5 పాయింట్లు చెప్పి వీటి మీద వాడిని వర్క్ చేయమను, కథ మంచిగా ఉంది అని చెప్పిండు. సూపర్. నేను అసలు అదొక బిగ్గెస్ట్ థింగ్. అది అంటే ఒక పెద్ద స్టార్, మన కథ వినడమే ఎక్కువ, అసలు ఆయనకు సంబంధం లేని కథ, ఒక యంగ్ యాక్టర్, నేను దాంట్లో ఎందుకు రాని అనకుండా ఆయన సపోర్ట్ చేసి చెప్తే ఆ పాయింట్స్ మీద వర్క్ చేసి నేను సినిమాని డెవలప్ చేసుకొని చేసిన. సో అది నాకు ఎప్పటికీ మర్చిపోలేని మెమరీ ఫస్ట్ సినిమాతో.
ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ తర్వాత చెప్పారా? ట్రిపుల్ ఆర్ తర్వాత మీకు తెలియదు, ట్రిపుల్ ఆర్ షూట్ అంతా అయిపోతుంది, నేను వెళ్ళి ఎన్టీఆర్ గారితో ఫోటో దిగి పెడితే అన్న లుక్స్ లీక్ నేను వాళ్ళందరూ ట్విట్టర్లు వేసుకున్నారు. నన్ను ఎవరు తింటారా అని భయం అయింది నాకు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కలిసిన ఎక్సైట్మెంట్ లో కథ అయిపోయినా సెల్ఫీ దిగి ఫోటో పెట్టినా. సో అన్నది ట్రిపుల్ ఆర్ లుక్ అని వాళ్ళందరూ ట్వీట్లు వేసుకున్నారు. సో నన్ను ఎవరు తిట్టలేదు, బట్ నేను ఫీల్ అయ్యాను, ఎందుకంటే మనకు తెలుసు కదా లుక్స్ ఎంత ఇంపార్టెంట్ అని. నాకు భయం అయింది ఒక సెకండ్, అదే మరి అన్ని ఆలోచించకుండా పెట్టిందేమో, సినిమా లుక్స్ అంత ఈజీగా బయటకు వెళ్ళకూడదు కదా. సో అట్లా, కానీ లక్కీలీ ఎవరు ఏమనలేదు. కానీ ఎన్టీఆర్ గారికి చెప్పాలని ఎందుకు అనిపించింది అంటే ఆ అన్న ఎవరైతే ఎవరితో ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నానో అన్న ఒకసారి చెప్పిద్దాం మనకి, తన జడ్జిమెంట్ నాకు చాలా ఇష్టం అని అంటే, ఇంటడా అన్న అసలు, అంటే నీకెందుకు, నేను తీసుకెళ్తా కదా అని తీసుకెళ్తాను. థ్యాంక్స్ టు హిమ్ అండ్ థ్యాంక్స్ టు ఎన్టీఆర్ గారు. బిగ్ మెమొరీ అనుకోవచ్చు. చాలా పెద్ద మెమొరీ అన్నది, చాలా పెద్ద మెమొరీ. అంటే ఒక స్టార్కి మనం వెళ్ళి మన కథ చెప్పడం ఏందన్న, అసలు భయపడడం జరిగింది చెప్పేటప్పుడు, అంటే షివరింగ్ ఆయనతో FTF కూర్చున్నాం. స్టార్ట్ చేసినప్పుడు భయపడలే, స్టార్ట్ చేసేంత వరకు ప్యానిక్ అయినా. అంటే ఎట్లా స్టార్ట్ చేయాలి. నేను ఒక్కసారి చెప్పడం స్టార్ట్ చేసిన అనుకో, ఇక మర్చిపోతా ఎవరితో చెప్తున్నాను. నేను చెప్పాలనుకుంది మొత్తం చెప్పేస్తా, అంటే అన్లెస్ వాళ్ళు చాలు ఆపు అంటే తప్ప. పేషెన్స్ ఎక్కువ ఉంటుంది, చాలా పేషెన్సీ. విని అసలు చూడన్నా, అంటే కొత్తోడు, వీనికి సపోర్ట్ చేయాలా, వీడికి నా పాయింట్ ఏది చెప్పినా వాడికి కొంచెం హెల్ప్ అవుతుంది అని అనుకుంటానే కదా. ఇని బాగుంది అంటే అయిపోతుంది కదా ఆయనకి. 24 hours ఆలోచించి నెక్స్ట్ డే చెప్పడం అంటే, కొత్తోడు వీడికి మన సైడ్ నుంచి ఏ ఇన్పుట్స్ వెళ్ళినా మంచిదే అని ఆయన అనుకుంటే అది ఎంత గ్రేట్ కదా. సో యంగ్స్టర్స్కి ఎంత పెద్ద ఎనర్జీ వస్తుంది మనలాంటి వాళ్ళకి. మీ స్టోరీకి బిగ్ సపోర్ట్ అనుకోవచ్చు, చాలా పెద్ద సపోర్ట్ అది. సూపర్. యా, మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారిని కూడా నేను ఎప్పుడు కలవలేదు, కలవాలని చాలా ఇట్లా వెరీ ఎక్సైట్ ఉంది. ఎందుకంటే మహేష్ బాబు గారిది బిజినెస్ మ్యాన్ సినిమా ఎన్నిసార్లు చూసినా నాకు తెలియదు. అసలు వేరే లెవెల్ యాక్టర్ ఆయన, అసలు ఒక హాలీవుడ్ హీరో చూసిన ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు రాజమౌళి గారు మహేష్ బాబు గారితో హాలీవుడ్ సినిమా క్రేజియస్ట్ కాంబినేషన్ అన్నది. నేను ఇట్లా ఈగర్లీ వెయిట్ చేస్తా ఉన్నా అసలు మహేష్ బాబు గారి సినిమా చూస్తూ. ఐ మీన్ ఏమో వీళ్ళందరినీ ఎప్పుడు కలుస్తున్నాను. మహేష్ బాబు గారిది వన్ నేను ఒప్పుకున్న సినిమా నాకు చాలా ఇష్టం. దాంట్లో ఎస్పెషల్లీ ఇంటర్వెల్ బ్యాంగ్. నేను మా బావ మా చెల్లె ముగ్గురం పోయినాము, పోయి చూస్తున్నాము థియేటర్లో. ఇంటర్వెల్ బ్యాంగ్కి ఇట్లా చూసినాం మా బావ నేను ఇద్దరం, ఈ అమ్మాయి ఏందిరా తెలుగు సినిమానే కదా మనం కూర్చున్నది అన్న ఫీలింగ్. అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ ఆ టైప్లో ఆయన ఎట్లా రాసిన సుకుమార్ గారు, ఆయనకు హ్యాట్స్ ఆఫ్. అండ్ ఈయన పర్ఫామ్ చేసిన విధానం ఉంటుంది అసలు, అమ్మ నేను అసలు వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్స్ అన్నది తెలుగు ఫిలింలో నాకు అనిపించింది, నా పర్సనల్ ఫీలింగ్. అవును. సో ఒక హీరోకి మెమరీ లాస్ లాగా ఉండి అర్థం కాలేదు చాలా, ఎగ్జాక్ట్లీ అర్థం కాలేదు అది. హాలీవుడ్ నేను మాత్రం అసలు వేరే లెవెల్ ఉంటుంది అది. దాన్ని నాకు బాగా నచ్చి నేను స్ట్రగులింగ్ డేస్లో యాక్టింగ్ ట్రయల్స్ చేసినప్పుడు ఆ వీడియోను నేనే ఎనాక్ట్ చేసుకుంటూ కొంచెం పర్ఫామ్ చేసిన. చాలా మంది ఫ్యాన్స్ అరే వెల్ ట్రైడ్ అని పెట్టిర్రు, అమ్మాయి పోనీలే అనుకున్నా. ప్రభాస్ గారు ఆయన అసలు డార్లింగ్, ఇంకొకటే మాట డార్లింగ్ ఆయన. ఎందుకంటే వాడు కొత్తోడా పాతోడా చిన్నోడా పెద్దోడా ఏం సంబంధం లేదు. ఆయన దగ్గరికి వెళ్ళినవా ఆయన ఒక గెస్ట్ లాగా పిలిచి మంచిగా అందరికి నీట్గా ఫుడ్ పెట్టి పంపిస్తారు. చాలా కామ్, చాలా మంచోడు, అసలు సూపర్. సాహోలు ఒక్కసారి కలిసిన అంతే, కలిసి యాక్ట్ చేయలే కానీ, అంటే మా సీన్స్ వేరే ఉండే, సర్ది వేరే ఉండే, కానీ ఇట్లా చూసిన కలిసిన. సూపర్ సూపర్. విజయ్ దేవరకొండ గారు. విజయ్ దేవరకొండ గారు హీస్ లైక్ బ్రదర్ లాగానే నాకు. ఎందుకంటే అండ్ మేబీ ఫస్ట్ పెళ్లి చూపుల నుంచే నేను కలవడం వల్ల నాకు ఇంకొంచెం ర్యాపే ఎక్కువ ఉంది. సూపర్ హ్యాపీ నేను. మొన్న రీసెంట్గా అది జెర్సీ సినిమా డైరెక్టర్తో ఇంకో సినిమా అవుతుంటే ఆ సినిమాకి ఒక రోల్కి నన్ను తీసుకున్నారు, వెళ్ళి యాక్ట్ చేసిన. నేను ఇట్లా విజయ్ వచ్చింది సెట్స్కి, నేనంటే మాట్లాడదామా వద్దామా అన్న ఇంటెన్షన్లో ఉండే. ఎందుకంటే స్టార్టమ్ చాలా ఇన్స్టెంట్గా గీత గోవిందంకి ఇక్కడికి చాలా పెరిగిపోయింది. ఆ మధ్యలో ఎప్పుడు కలవలేదు నేను, కానీ తెలుసు మధ్యలో మాట్లాడుతాను. ఎందుకంటే రామనైత్ పోస్టర్ గురించి అన్ని ఫోన్లో కాన్వర్సేషన్స్ నడుస్తూనే ఉన్నాయి కాబట్టి లైక్ మంచి ర్యాప్ ఉంది, కానీ ఇన్ పర్సన్ కలవలే. వెళ్ళి హాయ్ విజయ్ అన్న అనగానే హక్ చేసుకుని, అరే ఎప్పుడు వచ్చినావురా, ఏంది నువ్వు చేస్తున్నావా, అరే సర్ప్రైజింగ్ నాకు చెప్పలే అన్నాడు. మంచిగా పిలిచి మాట్లాడే ఏడుదాకా అయిందిరా, ఏమైతుందిరా, మొత్తం డీటెయిల్స్ అన్ని అడిగిండు అన్న. సో అంటే మస్తు హ్యాపీ అనిపించింది. అంటే పెళ్లి చూపులో ఏ విజయ్ అయితే చూసినా ఈ రోజు అదే విజయ్. 100% అలాగే ఉన్నారు విజయ్. ఆయన అట్లే ఉంటాడు మనోడు, చాలా మంచోడు. కొంచెం కూడా ఎక్కడ అనిపించలేదా మీకు కలిసినప్పుడు? అంటే కొంచెం ఇది ఉంటుంది కదా హీరోయిజం. లేదు, అస్సలు లేదు, ఉండదు కూడా అన్న. నిజంగా చెప్తున్నా, నేను ఇప్పుడు నా మాటగా చెప్తున్నా. విజయ్ క్లోజ్ సర్కిల్తో తిరిగిన వాడికి ఎవరికైనా విజయ్ చాలా ఇష్టపడతారు. ఎందుకంటే
మనోడికి చిన్న పెద్ద భేదం తెలియదు. వీడు పెద్ద యాక్టర్, చిన్న యాక్టర్ అట్లా ఏమి ఉండదు. ఎవరైనా సరే రెస్పెక్ట్ ఇస్తాడు. జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు వచ్చి హాయ్ సార్ అన్నా కూడా నమస్తే అమ్మ అంటాడు. సో అది ఉంది. సూపర్. చాలా మంచివాడు. అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారిది ఆర్యా టైంలో డ్యాన్స్, నాకు డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ రావడానికి ఆయన కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఫస్ట్ చిరంజీవి గారి ఇంద్రా సినిమాలో స్టెప్పులు వేసుకుంటూ తిరిగిన తర్వాత నెక్స్ట్ చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి ఇంకో యాక్టర్ వచ్చిండ్రా, అసలు వేరే లెవెల్లో డ్యాన్స్ చేస్తుండ్రా అంటే ఆర్యా సినిమాకి వెళ్ళిన. ఆ టైంలో నేను బీటెక్ చదువుతున్నాను అనుకుంటా. ఆ టైంలో ఆర్యా 2 రిలీజ్ అయిందన్న. ఆర్యా 2 రిలీజ్ అయితే అల్లు అర్జున్ గారిని కలవాలి అంటే ఆయన మీకు ఎందుకు ఇష్టమో ఒక SMS పెట్టండి అని ఏదో వాయిస్ నోట్ పెడితే అమ్మ ఒక 100-200 రూపాయలు రీఛార్జ్ చేసుకొని వాయిస్ నోట్లు పంపిస్తున్నాను. నాకు చాలా ఇష్టం, చాలా కలుస్తామేమో చిన్న ఎగ్జైట్మెంట్లో. నాకు బాగా గుర్తుంది ఏంటంటే ఆ ఆర్యా 2 సినిమాలో మొత్తం ఫార్మల్స్ వేసుకుంటాని. నాకు ఫార్మల్సే ఇష్టం ఉండవు, మొత్తం ఫార్మల్ ప్యాంట్లు కొనుక్కొచ్చుకున్నాను. ఓన్లీ జీన్స్ వేసుకొని తిరిగేటం నేను. అప్పటి నుంచే స్టార్ట్ చేసిన ఫార్మల్ ప్యాంట్స్ వేసుకోవడం. సూపర్. సో అండ్ ఆయన డెడికేషన్ లెవెల్స్ చాలా ఇష్టం. ఎందుకంటే సో తను కూడా ఇప్పుడు తనకున్న అంత పెద్ద ప్రొడక్షన్ బ్యానర్కి బ్యాక్ సపోర్ట్కి అల్లు అర్జున్ గారు అసలు నన్ను అడిగితే కష్టపడాల్సిన అవసరం లేదు అని అంటారు ఎవరైనా. ఎందుకంటే బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అంటారు కదా. కానీ ప్రతి సినిమాకు ఏదో లుక్ చేంజ్ చేస్తాడు, హెయిర్ స్టైల్ చేంజ్ చేస్తాడు, బాడీ లాంగ్వేజ్ కానీ ఏం కష్టపడతాడు అన్న. అసలు నాకు మొన్న బోయపాటి గారిదా ఏదో తందే ఒక ఇంటర్వ్యూ చూసిన, సరైనోడ్లో ఇట్లా ఇట్లా చెయ్యి ఇట్లా అంటా ఉంటాడు కదా. సో షూట్ అవుతా ఉందంట, అవుతున్నప్పుడు అల్లు అర్జున్ గారు రియాజ్ పక్కకి వెళ్ళి ఏదేదో అంటుండంట. ఏదో ఇబ్బంది ఫీల్ అవుతుండ ఏంది అన్నట్టు అనుకుని బోయపాటి గారు వెళ్ళి అడిగిరంట. అడిగితే ఏదో మేనరిజం ట్రై చేస్తున్నా, సెట్ అవ్వట్లేదు, చూస్తున్నా అని చెప్పేసి అన్నాడంట. అవసరం లేదు కదా ఆయనకి, ఏదో చెయ్యాలి కొత్తగా ఏదో చేయాలి అని. ఆ డెడికేషన్ అసలు అంటే ఎవ్రీ సినిమా ఆయనకి ఫస్ట్ సినిమానే. అసలు ఈవెన్ పుష్ప కన్నా ఆ లుక్ ఎవరు ధైర్యం చేస్తారన్న. అసలు శారీ వేసుకొని మొన్న అసలు అమ్మవారి లుక్ అయితే ఇట్లా చూసినా అసలు నేను స్టన్ అయిపోయినా. అంటే శారీ చేతిలో పట్టుకొని నడిచే విధానంగానే ఆయన ఉన్న లుక్ కానీ అదిరిపోయింది అసలు. అది పుష్ప 1కి ఛాన్స్ ఇట్లా వచ్చినట్టే వచ్చి మిస్ అయింది. కొంచెం నాకు స్లాంగ్ అంత రాలేక ఫైనల్ గా పోయింది. ఆల్మోస్ట్ లాస్ట్ దాకా వచ్చిన, ఒక లాస్ట్ 2-3 మెంబర్స్ లో వన్ ఆఫ్ ద మెంబర్ లాగా వచ్చిన. కొంచెం స్లాంగ్ వల్ల ఏదో చిన్న మిస్ అయింది బా అనుకున్నా. కానీ ఆంధ్ర స్లాంగ్, రాయలసీమ, వెస్ట్ గోదావరి, ఈస్ట్ వెస్ట్ ఇలాంటి స్లాంగ్స్ నేను ట్రై చేసిన అన్న. అంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పర్టికులర్గా స్లాంగ్ బేస్డ్ సినిమాలు నాకు రాలేదు. నాకు చాలా ఇష్టం అట్లా చేయడం. ఎందుకంటే ఒకటే పర్టికులర్ జనర్కి యాక్టర్ అంటే రెస్ట్రిక్ట్ అవ్వకూడదు అనేది నాకు ఉంటుంది. అన్ఫార్చునేట్లీ నాకు రాలేదు. తెలంగాణ ఫిక్స్ అయిపోయారు అంటే తెలంగాణ స్లాంగ్ అని ఫిక్స్ అయిపోయినారు. కానీ నాకేంటంటే ఇష్టం, ఇప్పుడు మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఇప్పుడు కోట గారు అన్ని స్లాంగులు మాట్లాడతాడు, అట్లా ఉండాలి రా. ఎనీ స్లాంగ్ నేను చేయగలిగిన. ఈవెన్ పుష్పకి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అదే ఏరియా అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని అడిగి వాయిస్ నోట్లు మొత్తం తీసేసుకొని డైలాగ్ టు డైలాగ్ ఆమె ఏ మాడ్యులేషన్ చెప్తుందో అది నేను రియాజ్ చేసుకొని నాకు ఓకే అనుకున్నాక ఇలా ఆడిషన్ ఇచ్చిన. సో అంటే పర్టికులర్గా మనకు స్లాంగ్స్ గుర్తుండవు. కానీ నేను ఏంటంటే కొంచెం ఇమ్మీడియట్లీ చెప్పేస్తా, ఎవరు నన్ను ఇమిటేట్ చేయడం నాకు కొంచెం అలవాటు కాబట్టి. సో అట్లా నేను అది చేసిన. నేను ఆల్మోస్ట్ వచ్చింది, బట్ ఎక్కడో చిన్న మిస్ఫైర్ అయ్యి వెళ్ళిపోయినట్టుంది. సూపర్. నాకు తెలిసి మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, తరుణ్ భాస్కర్ గారు అవ్వచ్చు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఇలా ముగ్గురులో అంటే మీకు బాగా నచ్చిన చిలిపి పనులు కానీ, అంటే కొంచెం ఫన్నీ టైంలో మీరు ఆ టైంలో పెళ్లి చూపులు అవ్వచ్చు, తర్వాత కలిసిన టైంలో ఏదైనా కామెడీగా ఉండడం కానీ ఇట్లాంటి అంటే మీకు బాగా నచ్చిన ఏమైనా ఉన్నాయా? అంటే దర్శి తరుణ్ ఏమో కొంచెం సాఫ్ట్ ఉంటారు, ఎంత జోవెల్గా ఉన్నా జర్రా. రాహుల్ది నాదే కొంచెం మజాక్ ఎక్కువ ఉంటాయి. అది మనోడు నేను ఇద్దరం కలిసి ఉంటే ఎవరినో టార్గెట్ వేసి వాని మీద జోకులేస్తా ఉంటాం అన్నట్టు. బయట కూడా అలాగే ఉంటారు. బయట కూడా మేము తక్కువ కలిస్తే మాత్రం ఒక 4-5 గంటల డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. మాది ఏదేదో మాట్లాడుకుంటా ఉంటాం, ఏదో వాడుకుంటా ఉంటాం. చాలా మంచి డిస్కషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు టాప్ బలగం, వెరీ ఒక టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? గుండెమే చేసుకొని చెప్తున్నా, విజయ్ కానీ, తరుణ్ కానీ, మళ్ళీ చెప్తున్నా, రాహుల్ కానీ, దర్శి కానీ, ఇలాంటి వాళ్ళకి సక్సెస్ ఇంకా ఎక్కువ రావాలి. వాళ్ళు వస్తే కొత్త వాళ్ళు చాలా మంది బయటకు వస్తారు. ఎందుకంటే వాళ్ళందరి మెంటాలిటీ నాకు తెలుసు కాబట్టి, అరే మనతో పాటు ఇంకో 4-5 కొత్త వాళ్ళు వస్తే మంచిదేరా అని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. నాకు స్టిల్ గుర్తుంది, విజయ్ వాళ్ళ అసిస్టెంట్ని పిలిచి, అరే ఏదన్నా నేర్చుకోరా, ఫీల్డ్ ఏదన్నా నేర్చుకుని అలా పోరా అని మన తిట్టిండు తెలుసా. లేదన్నా నేను నీ అసిస్టెంట్గానే ఉంటా అంటే, ఏమొస్తుంది రా అసిస్టెంట్గా ఉంటే, నీకు మాట నువ్వు రోజుకి డబ్బులు వస్తాయి,
నేర్చుకొని డెవలప్ కారా, వద్దురా నువ్వు Hmm. కాకపోతే ఇంకొని పెట్టుకుంటా మళ్ళీ వాడిని పంపించేస్తా, ఈ ఒకటే ఫీల్డ్లో ఉండకు వద్దు అని విజయ్ నా కళ్ళ ముందు క్యారవాన్లో నా ముందర అన్నాడు ఈ మాట. అబ్బా. సో అట్లాంటి క్యాండిడేట్లు సక్సెస్ అయితే ఇంకా ఎక్కువ మందికి లైఫ్ వస్తుంది. ఇప్పుడు రాహుల్ నన్ను రిఫరేషన్, రాహుల్కి ఏం అవసరం లేదు, అవును. దర్శికి అవసరం లేదు. అవును. రాహుల్ ఒక కథ రాసినాడు, అన్న నేను ఒక కథ రాస్తున్నా, నీకు ఒక క్యారెక్టర్ అనుకుంటున్నా, నువ్వు యాక్ట్ చేయాలని నాకు ఇష్టం ఉంది, చేస్తావా అని అన్నాడు. Hmm. నీకు కాకపోతే ఓనికి చేస్తాను, 100% చేస్తాను అన్న. రాహుల్ ఒక స్టోరీ రాస్తున్నాడు. సో అట్లా అంత మంచి మాట. నేను ఒక కథ రాసిన, మమ్మ నేను నీతో చేద్దాం అనుకుంటున్నారా Hmm. ఏంది అని రాహుల్కి దర్శకి ఇద్దరికి ఫోన్ చేసిన. సో కలవలేదు, ఇంకా కలిసినప్పుడు వాళ్ళకి స్టోరీ చెప్తాను, వస్తే డెఫినెట్లీ చేస్తారు. రెమ్యునరేషన్లో ఏమన్నా తగ్గిస్తారంటే మీకు మీ ఫ్రెండ్ కాబట్టి మేబీ చేస్తుండొచ్చు 100%. అంటే ఇప్పుడు టాప్ రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉండొచ్చు. అవునవును, డెఫినెట్ గా నా గురించి రూపాయినా తగ్గుతారు కదా, ఖచ్చితంగా తగ్గుతారు. చాలా మంచి బాండింగ్ ఉందన్న మాకు. ఈవెన్ తరుణ్ కూడా నాకు టెక్నికల్ సపోర్ట్ కావాలన్నా. తరుణ్ లా బ్యూటీ ఏంటంటే తరుణ్ మీరు చూస్తూనే ఉన్నారు, అవును. ప్రతి సినిమాకి ఒక 4-5 కొత్త వాళ్ళని తీసుకొని వస్తారు. రావాలన్నా ఎంత ఎక్కువ మంది వస్తే అంత డజన్లు healthy. డజన్ల 6 మంది, Exactly. 12 మందిని, 10 మందిని. ఇప్పుడు ఏదో రాస్తున్నాడంట, వెయిట్ చేస్తా ఉన్నాం మనోడు. విజయ్ దేవరకొండ గారి గురించి ఇంత బాగా చెప్పారు, దేవరకొండ గారి గురించి. బట్ ఆ సోషల్ మీడియాలో ట్రోల్స్ కానీ, అవునవును, కావాలని పోక్ చేయడం కానీ, అతన్ని పాయింట్అవుట్ చేయడం కానీ. అంటే ఏమో అన్న, నాకు తెలిసి మనకు సక్సెస్ ఎట్లా వస్తుందో నెగిటివిటీ కూడా అట్లే వస్తుందేమో అనిపించింది. పాపం నాకు స్టిల్ అదే అర్థం కాదు, ఎందుకు ఇంత నెగిటివిటీ ఈయన మీద అని. నాకే అప్పుడప్పుడు గలీజ్ అనిపిస్తుంది అని. మరి ఎందుకు అంటే వాంటెడ్లీ మనోడు ఏదైనా మాట్లాడితే పాత మాట్లాడిన ఏమైనా క్లిప్పులు చూసుకుంటారు, లేకపోతే వేరే ఎవరైనా యాక్టర్ మాట్లాడిన క్లిప్పులు చూసి రెండు అటాచ్ చేసి ట్రోల్ చేస్తారు. అంటే జస్ట్ వీళ్ళకి లైక్స్ రావడానికో, ఫేమ్ రావడానికో, ఇంకొకరిని డీఫేమ్ ఎందుకు చేస్తారన్నది నాకు అసలు నచ్చదు. కష్టపడి వచ్చాడు అన్న, కష్టపడి వచ్చిండు, కష్టపడతాడు కూడా మనోడు, నాకు తెలుసు కదా, 100% తెలుసు. ఒక్క 1 సక్సెస్ అన్న అన్ని పక్కకి వెళ్ళిపోతాయి. రావాలని కోరుకుంటున్నా గట్టిగా. ఫర్దర్ గా ఏమైనా యాక్ట్ చేస్తున్నారు ఆయనతో ఫర్దర్ మూవీస్ లో? ఇప్పుడు నెక్స్ట్ సినిమాలో చేస్తున్నా విజయ్ది VD12 ఉంది కదా, VD12, మన గౌతమ్ తిన్ననూరి గారిది, దాంట్లో చేస్తున్నా, సూపర్. దాంట్లో యాక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా వచ్చినా కూడా చేస్తా. ఇన్ని చూసిన మీరు లైఫ్లో అంటే స్ట్రగుల్స్ చూశారు, సక్సెస్ఫుల్ చూశారు, మళ్ళీ డౌన్ అయ్యారు, మళ్ళీ అవును అప్ అయ్యారు. బట్ ఇవన్నీ చూస్తే అంటే లైఫ్ గురించి ఏం చెప్తారు ఒక్క ముక్కలో చెప్పాలంటే? లైఫ్ మనం ఈజీగా తీసుకుంటే సింపుల్గా ఉంటుంది, అంటే హార్డ్గా తీసుకుంటే హార్డ్గా ఉంటుంది. నా పాయింట్ ఏంటంటే లైఫ్ని ఎంత ఈజీగా వీలైతే అంత ఈజీగా తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే మనము కాంప్లికేట్ లైఫ్ అని అనుకుంటే ప్రతి చిన్న విషయం కాంప్లికేటెడ్గానే అనిపిస్తుంది. చలో బై జో హోనాయా హోతా, ఏం జరగాలంటే అది జరుగుతుంది. అది వదిలేసి ఫస్ట్ లైఫ్ని సింపుల్గా తీసుకుందాం కదా అని అనుకుంటే అట్లీస్ట్ ఆ మూమెంట్ మనం హ్యాపీగా సాటిస్ఫాక్టరీగా బతకగలుగుతాం. సో నేను అదొక్కటే నా లైఫ్లో రియలైజ్ అయినా, అదొక్కటే పాటిస్తున్నా కూడా. ఎందుకంటే నా కళ్ళ ముందు ఉన్న మా నాన్న వితిన్ హాఫ్ అన్ అవర్లో లేడు. ఇంకేముంది రాబోయే లైఫ్, నీ అమ్మ ఆయనకి ఏ డిసీజ్ లేదు, ఏ ప్రాబ్లం లేదు. అట్లాంటి పర్సన్ లేనప్పుడు ఇంకేముంది లైఫ్, దానికి ఎందుకు ఇంత కాంప్లికేట్ చేసుకుంటారని అనిపించింది నాకు. సో అందుకే నేను మ్యాక్సిమం లైట్ తీసుకుంటా. మ్యాక్సిమం ఏం జరిగినా కూడా మన మంచికే అని ఒకటి అలవాటు అయిపోయింది నాకు. సో అందరికి కూడా అదే చెప్తాను నేను, చాలా ఈజీగా తీసుకుంటారా బాబు, ఈగోలోకి పోయి. ఈ మధ్య మరీ సోషల్ మీడియా వల్లనా, లేకపోతే పిల్లన్న కొడుకులు ఎక్కువ తెలియదు, ఉత్తుత వాడికి పొడుచుకొని చంపుకుంటాడా, ఎన్ని వస్తున్నాయి అన్న. అసలు ఉత్తుతోనే కొట్టుకుంటున్నారు చిన్న చిన్న పిల్లలు. చాలా గలీజ్ అయిపోతుంది. కానీ సోషల్ మీడియా వల్లనా అది దేనివల్ల తెలియదు, కానీ వాళ్ళకి ఎవడో ఒకటి ట్రైన్ చేయాలని నాకు గట్టిగా అనిపిస్తారే. లైఫ్ అది కాదురా బాబు, బతకండ్రా. లైఫ్లో మనిషి ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అంటే ఏం చెప్తారు? అంటే ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి చెప్తూ ఉంటారు. ఎస్ లైఫ్లో మనిషి స్వార్థపరంగా ఉండకూడదు, అట్లా అని స్వార్థపరంగా ఉండకూడదు, ఎదుటని మోసం చేసి బతకాలని ఇంటెన్షన్ ఉండకూడదు. మన వల్ల వీలైతే ఒకరికి సాయం చేయకున్నా పర్లేదు, కానీ ఒకరిని బాధ పెట్టకుండా బతికితే చాలా, అంతే. సూపర్. ఫైనల్లీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. బిగ్ బాస్ సీజన్ 8లో మీరు ఒక బిగ్ ఎంటర్టైనర్ అండ్ కప్పు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి మన స్టార్స్ వ్యూవర్స్ కోసం మీరు ఏమైనా చెప్తారా మీ ఆట గురించి? కానీ మీరు హాయ్ మన స్టార్స్ ఫాలోవర్స్, నా పేరు అభయ్ నవీన్. నేను 11 years నుంచి సినిమాలు చేస్తూనే ఉన్నా. అందరూ నాకు సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా తప్పులుంటే క్షమించండి, ఎవరైనా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. బిగ్ బాస్ 8 అనేది నా కెరీర్లో ఒక సెకండ్ స్టెప్ లాంటిది. సో నేను చాలా కాన్షియస్గా స్టెప్ వేస్తున్నా. అట్లని నేను ఏదో ప్లాన్డ్కి వెళ్ళి ఎవరినో ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నేను నాలాగానే ఉంటా. నా ఆట మీకు నచ్చితే ప్లీజ్ డూ సపోర్ట్ మీ. డెఫినెట్గా నా 100% ఇస్తా. ఆల్ ఐ నీడ్ ఈజ్ యువర్ లవ్. ఎందుకంటే జనాలు ఇష్టపడితేనే మనం ఉంటాం. నేనున్న ఫీల్డ్ అది. సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నా 100% ఎఫర్ట్ ఇస్తా. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ Thanks. థ్యాంక్ యూ సో మచ్.